स्तनुभाषन्तमया गिरिशन्ताभिजाहिकं सेः पुरुषञ्जदत् शिवेन वचसा त्वा गिरिशाच्छावना असत् अध्यवोचदधिवक्ता प्रथमो दैव्यो धान्यः असौ यस्ताम्रो अन्नो बभ्लुषाय व्याधिनेन प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ
ఈనాటి కార్యక్రమానికి ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ కూడా చేశాం. ఈనాటి వక్తగా మనందరితో మాట్లాడడానికి వచ్చిన వారు 1985వ సంవత్సరంలో స్వామివారి యూనివర్సిటీలో బిఎస్సి ఫిజిక్స్ మొదలుపెట్టి అటుపిమ్మట ఎంఎస్సి ఫిజిక్స్, అంతేకాకుండా అక్కడే స్వామివారి దయతో పిహెచ్డి డిగ్రీని కూడా పూర్తి చేశారు. అలా ఇలా పూర్తి చేయలేదు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మినీ ఆరెంజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టర్ తయారు చేశారు. చదువుల్లో కూడా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇలాంటి ఆణిముత్యాన్ని ఎవరైనా వదులుకుంటారా? స్వామి కూడా వదులుకోలేదు. అందుకనే స్వామివారి ఆంతరంగిక సేవకుడిగా కొన్ని రోజులు ఉంచుకొని తదుపరి అక్కడే యూనివర్సిటీలోని విద్యార్థులు పాఠాలు బోధించమని అడిగారు. అడిగిన తడువుగా స్వామివారి ఆజ్ఞను స్వీకరించి అక్కడున్న పిల్లలకి జీతం కోసం కాదు, వారి జీవితాల కోసం పాఠాలు నేర్పడం మొదలెట్టారు. ఇదంతా చూస్తూ చూస్తూ స్వామి కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఒక స్టేజ్లో ఈనాటి వక్త దసరా మహోత్సవ వేడుకల్లో మాట్లాడిన రోజు ఉండదు. స్వామివారు అలా 50 నుంచి చాలా ఎక్కువ సార్లు కూడా స్వామివారు వారికి అవకాశం ఇచ్చి అద్భుతంగా మాట్లాడించారు. అక్కడ ఉన్న రోజులు అక్కడ మనందరం చూసినటువంటి గ్రామ సేవలకు ఇన్ఛార్జిగా, ఎన్నో సెంటర్లకు ఇన్ఛార్జిగా, అంతేకాకుండా నాలెడ్జ్ వైజ్ కూడా
దేశంలోనే ఉత్తమమైనటువంటి న్యూక్లియర్ అణుశాస్త్రానికి సంబంధించినటువంటి న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపీ ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాబొరేటరీ. ఇలా ఇలా ఎంతో హాయిగా ఆనందంగా కొనసాగుతుండగా ఒక అంటే భక్తుడు అడిగాడని ఒక ఇటుకపై నిల్చున్నాడు భగవంతుడు. ఎందుకంటే ఆ భక్తుడు వారి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడని చెప్పి ఒక ఇటుకపై నిల్చోమంటే అలా నిల్చున్నాడు. అదే భగవంతుడు ఈరోజు వారి నాన్నగారిని అంటే ఈరోజు ఈ భక్త గారి నాన్నగారిని దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి 2008వ సంవత్సరంలో పుట్టపర్తి నుంచి వారి సొంతింటికి పంపించారు. వారి నాన్నగారిని చూసుకుంటూ ఇక్కడ కూడా వారి ప్రస్థానం ఆగలేదు. నాలెడ్జ్ని పంచాలనే ముఖ్య ఉద్దేశంతో అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ బాసర్లోనూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా అటు పిమ్మట డీన్గా వ్యవహరించి ఎన్నో ఉన్నతమైనటువంటి రీసెర్చ్ పబ్లికేషన్స్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా దాని తర్వాత ఇప్పుడు ఇక్ఫా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదంతా వారి వృత్తిపరం, కానీ ప్రవృత్తిని మానుకోలేదు. అదేంటంటే భగవాన్ బాబా వారి సందేశాన్ని దేశంలోని నలుదిశలా వ్యాపింపచేయాలని తీరిక లేకుండా ఎక్కడ పిలిచినా అక్కడికి వెళ్ళి స్వామి వారి సందేశాన్ని చాటి చెప్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనందరి ముందుకు రావడం మనందరి అదృష్టం. స్వామి వారికి చాలా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. వారే నేటి వక్త శ్రీ సాయినాథ్ మణికొండ గారు. సార్ ప్లీజ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య చరణ పద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటూ సత్యసాయి సోదర సోదరిమణులకి బాలబాలికలందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. ఇక్కడ వచ్చే ముందర నేను ఇంగ్లీష్లో మాట్లాడాలా తెలుగులో మాట్లాడాలా అని అడిగాను. అడిగితే మనవాళ్ళేనండి అందరూ, రెండు మాట్లాడినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అన్నారు. సో బెస్ట్ నేనేమనుకున్నానంటే లెట్ us హ్యావ్ ఎ మిక్స్ ఆఫ్ బోత్. సో ఎందుకు మిక్స్ ఆఫ్ బోత్ అన్నానంటే కొన్ని సంఘటనలు, ఎక్స్పీరియన్సెస్, ఆ మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటేనే దాని పూర్తి భావం బయటకు వస్తుంది. ఎందుకంటే తెలుగులో అంత పెద్ద ఐఎమ్ నాట్ ఎ వెరీ బిగ్ ఒరేటర్ ఇన్ తెలుగు. ఐ కెన్ పాస్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు, కానీ ఆ భావం పూర్తిగా బయటికి రాదు. సరే, సమయం కొంచెం తక్కువ ఉంది కాబట్టి తిన్నగా పాయింట్కి వద్దాం. అంటే నాకు చెప్పబడింది ఏంటంటే ఇక్కడ అందరూ సత్యసాయి యూత్ అని చెప్పి ఇక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అవుతుందండి, దాంట్లో మీరు మాట్లాడాల్సి వస్తుంది అన్నారు. సో మొట్టమొదటిగా మనం ఏం గురించి మాట్లాడచ్చు అంటే ఐ థాట్ ఈ మధ్య కొన్ని సంఘటనలు నేను చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రస్తుత దేశకాల పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకుని వాట్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ సర్వీస్ వీ క్యాన్ డూ అనేది బహుశా ఈ విషయం మీద మనం మాట్లాడగలిగితే మనందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఐ జస్ట్ థాట్ అబౌట్ ఇట్. ప్రీఫేస్ సమ్ ఇన్సిడెంట్స్ అని అన్నాను, దట్ సెట్ ఆఫ్ దిస్ లైన్ ఆఫ్ థాట్. కొద్ది రోజుల కిందట నేను ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉంటే నేను లేట్ ఇన్ ద నైట్ మా ఫ్యామిలీతో కార్లో వస్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను వెనక్కి 11:30, బహుశా 11:30, 12 o'clock ఇన్ ద నైట్. వెళ్తున్నప్పుడు గండిమైసమ్మ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, అందరికీ తెలుసు. యూజువల్లీ ఇట్స్ ఎ వెరీ బిజీ జంక్షన్, మీరు అటువైపు వెళ్ళిన వాళ్ళు చూసే ఉంటారు. ఇట్స్ చాలా బిజీగా ఉన్న జంక్షన్. రాత్రి 11:30కి హెవీ వెహికల్స్ తప్ప పెద్ద ట్రాఫిక్ ఏం లేదు అక్కడ. సిగ్నల్స్ మాత్రం పనిచేస్తున్నాయి. పనిచేస్తే సరే అక్కడ రెడ్ వచ్చింది మాకు. రెడ్ వస్తే నేను ఆపాను కార్ని. పక్కన ట్విన్ బాయ్స్లో మా ఎల్డర్ ట్విన్ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. నాన్న ఎవరు లేరు కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. అంటే నేను చెప్పాను ఎవరు లేరు అని కాదు క్వశ్చన్ అమ్మా, ట్రాఫిక్ సిగ్నల్ అన్నది ఇట్స్ ఎ సివిక్ డ్యూటీ, హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్.
ఎవడు లేకపోయినా రెడ్ లైట్ ఉందంటే మనకి మనమే దాన్ని గమనించి డిసిప్లిన్ ఫాలో అయ్యి ఆపడం మంచిది అని అన్నాను. పక్క నుంచి ఒక కారు సుర్రమని వెళ్ళిపోయింది ఆ రెడ్ లైట్ బ్రేక్ చేసుకుని. ఆ కారులో దురదృష్టం ఏమిటంటే కారులో డ్రైవ్ చేసిన తండ్రితో పాటు వాళ్ళకు కూడా పక్కనే ఇంకో అబ్బాయి వెనకాల ఫ్యామిలీ కూర్చుంటుంది. నాకు ఒకటే ఆలోచన వచ్చింది, ఇదే ప్రశ్న ఆ అబ్బాయి కూడా వాళ్ళ తండ్రిని అడుగుంటాడేమో కదా, నాన్న రెడ్ లైట్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళావని చెప్పి. అప్పుడు ఆ తండ్రి ఏం జవాబు ఇచ్చి ఉంటాడు? ఎందుకంటే ఆ జవాబు మీదే ఆ అబ్బాయి ముందు జీవితం ఆధారపడి ఉంటుంది. దట్ బాయ్స్ క్యారెక్టర్ వుడ్ హ్యావ్ బీన్ షేప్డ్ బై వాట్ హిస్ ఫాదర్ వుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్. ఎవరు లేరు కదమ్మా వెళ్ళిపోవచ్చు అని అనుంటాడు అనుకోండి, జీవితాంతం ఆ అబ్బాయి పెరిగేది ఆలోచనతోనే పెరుగుతాడు. ఎవడు చూస్తే ఎవడు పోలీసోడు ఉంటే మనం డిసిప్లిన్ ఫాలో అవుదాం, ఎవడు చూడకపోతే ఏం పర్వాలేదు మనం వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు అనే ఆలోచనతో పెరుగుతాడు. సో యూ సీ హౌ డేంజరస్ ఇట్ ఈస్ టు సెట్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్ సెట్ చేయకపోయినా పర్వాలేదు, బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయనది ఇట్ ఈస్ సచ్ ఎ డిజాస్టర్. ఎందుకంటే ద ఫ్యూచర్ జనరేషన్ ఈస్ బీయింగ్ డైవర్టెడ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. సో అఫ్కోర్స్ ఈ ఆలోచన నాకు చాలా రోజుల నుంచి వస్తుంది, కానీ ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత నాకు చాలా బలపరిచాను నేను. ఈ ఆలోచన నాలో బాగా బలపరిచిపోయింది అనమాట. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ వీ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్. వై ఈజ్ ఇట్ నెసెసరీ అంటారు, మనకెందుకంటే సంబంధం, మనం ఎందుకు ఈ పని చేయాలి అని చాలామంది అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో నన్ను ఇలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, మనకెందుకండి పని, సమాజాన్ని తీర్చిదిద్దే పని కర్తవ్యం మనకెవరు ఇచ్చారు, మనకెందుకు అని చెప్పి అనొచ్చు. మనం ఎవరి కోసమో కాదు, ఇది ఎవరి కోసమో కాదు, ఇది మన కోసమే. ఒక సందర్భం చెప్తాను మీకు. పుట్టపర్తిలో ఇక్కడ కొంతమంది ఒకళ్ళిద్దరు విద్యార్థులను గుర్తుపెట్టాను నేను. పీజీ అయిపోయి మేము బయటకు వస్తున్నప్పుడు సమయంలో భగవంతుడు ఒకసారి అందరినీ పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చేవారు స్వామివారు. అవుట్ గోయింగ్ బ్యాచెస్కి ఇంటర్వ్యూస్ అనేవాళ్ళం. అంటే ఏమిటంటే బేసికలీ అడ్వైస్ దెమ్, ఎలా బతకాలి, ఏం చేయాలి, అలాంటివన్నీ బాగా ఆదేశాలు ఇస్తూ ఉండేవారు అనమాట. మా బ్యాచ్ కూడా ఇచ్చారు. మాకైతే 5 ఇంటర్వ్యూలు వచ్చాయి ఏకంగా, అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమంగ్ ఆల్ బ్యాచెస్. సరే, ఆ బ్యాచ్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక నార్త్ ఇండియన్ కుర్రాడు అడిగాడు, స్వామి మీరు అంటే అప్పట్లో నేను చెప్పేది 1985, 1990 మధ్యలో స్వామివారు డివోటీస్తో కాకుండా స్వామివారి పిల్లలతో, విద్యార్థులతో చాలా సమయం గడిపేవారు ఆయన. ఒక్కొక్కసారి వరండాలో నుంచుని 2.5 గంటలు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏం మాట్లాడతారు, ఫార్మల్ డిస్కోర్స్ ఏం కాదు, ఇట్స్ టోటల్ ఇన్ఫార్మల్ ఇంటరాక్షన్స్. సో అటువంటి సమయాలు అనమాట, దోస్ డేస్ వేర్ లైక్ దట్. సరే, అలాంటప్పుడు అంతంత సమయం స్వామివారు పిల్లలతో అంత గడుపుతున్నప్పుడు ఈ నార్త్ ఇండియన్ విద్యార్థి మా బ్యాచ్లో ఒక ఆయన, స్వామి ఆయన ప్రశ్నలు ఉన్నాయా అడగండి అని అడిగారు. అడిగితే సరే, ఈ అబ్బాయి లేచి ఒకటే అన్నాడు, స్వామి మీరు ఇంత సమయం మాకు కేటాయించారు కదా, ఇంతిసార్లు మాతో మాట్లాడారు, ఇంత అందమైన అనుభవాలు ఇచ్చారు, ప్రపంచాన్ని మేము ఎలా మార్చగలుగుతాం, ఈ సమాజాన్ని ఎలా తీర్చిదిద్దగలుగుతాం, ఒక్కసారి మాకు వెళ్ళబెట్టండి స్వామి అన్నారు. అంటే స్వామి జవాబు నిజంగానే దట్ వాజ్ అన్ ఐ ఓపెనర్. అంటే 5 సంవత్సరాలు స్వామితో అప్పటికి ఉన్నాను నేను. అప్పటికి ఇటువంటి విషయం, ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను ఎప్పుడు వినలేదు. ఒకటే అన్నారు స్వామి, ప్రపంచాన్ని సమాజాన్ని తీర్చిదిద్దడం నీకు వల్ల కాదు, ప్రయత్నం కూడా చెయ్యొద్దు అన్నారు స్వామి. షాక్డ్. సమాజాన్ని ప్రపంచాన్ని తీర్చిదిద్దే పని నువ్వు పెట్టుకోకు, నీ వల్ల కాని పని అది అన్నారు స్వామి. వాటిని తీర్చిదిద్దడానికి అవతార పురుషుడు స్వయంగా రావాల్సి వస్తుందన్నారు. మరి మేమేం చేయాలి? ఇన్నిసార్లు స్వామి ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, స్వామి ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యూ అని చెప్పి ఇంతమంది పెద్దలు మాకు చెప్పారే, మరి మేమేం చేయాలి? ఇప్పుడు అందరూ ఒకరి మొహంలో చూసుకుంటున్నాం, మాకు అర్థం కాలేదు ఏంటండి. సో ఈ అబ్బాయి ధైర్యం చేసి అడిగాడు, స్వామి మరి వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అస్ అని అడిగాడు. అయితే స్వామి ఒకటే చెప్పారు, సమాజాన్ని ప్రపంచాన్ని తీర్చిదిద్దడం నీ వల్ల కాదు, నువ్వు చేయదు, కానీ నలుగురికి ఆదేశంగా బ్రతకడం నీ వల్ల అవుతుంది, ఒక ఆదర్శప్రాయమైన జీవితం బతకడం నీ వల్ల అవుతుంది. అదే నాకు స్వామికి మీకు ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ అన్నారు స్వామి. అంటే వాట్ ఈజ్ ఇట్? మనం బతకాల్సింది ఎలా ఉండాలంటే మన జీవితాన్ని, మన నడకను చూసుకుని ఇంకో 4-5 అనాలి, ఆహా మనం కూడా ఇలాగే ఉండాలి, నాకు పిల్లవాడు కలిగితే వాడు ఇలాగే ఉండాలి అని చెప్పి 4 అంటే స్వామి చెప్పారు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ భగవాన్ అన్నారు. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫాలో. అంటే మన పని ఏమిటంటే మనం సేవ చేస్తున్నా, భజనలు చేస్తున్నా, ఏదో జనాల్ని ఉద్ధరించేస్తున్నట్టు, వాడికి ఏదో వాళ్ళ జీవితం మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్టు అలాంటివే మన ఫీలింగ్తో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు.
మన సేవ ఎలా చేస్తున్నాం, భజనలు ఎలా చేస్తున్నాం, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎలా నడుస్తున్నాం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాం, మన పిల్లలు మనల్ని ఎలా చూస్తున్నారు, మన పక్కింటి వాళ్ళు మనల్ని ఎలా తలుచుకుంటున్నారు, అవన్నీ గమనిస్తూ ఉండాలి మనం. సో అవర్ లైఫ్ హ్యాస్ టు బి అన్ ఐడియల్ ఫర్ 5 others. Swami said that is the biggest gift you can give me. That is the context of my entire talk. అంటే ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు we will continue the. సో ఇప్పుడు if we have to be as ideals, what is it that we ourselves must do? అంటే we must first experience divinity and derive that joy. సో మనలో మనం ఆ దివ్యత్వాన్ని మనం తలుచుకుని ఆనందాన్ని మనం అనుభవిస్తే కానీ ఇంకో నలుగురికి పంచడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే స్వామి చెప్తూ ఉంటారు, ట్యాంక్లో ఉన్నదే ట్యాప్లో వస్తుంది అంటారు. సో ఇప్పుడు మనం నలుగురికి ఆదర్శప్రాయంగా మనం కనబడాలంటే, ఆదర్శ జీవితంలో మనం కనబడాలంటే వీ షుడ్ అవర్ సెల్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆ డివినిటీ. మనకి మనమే ఆ భగవంతుడిని సమీపంలో ఉన్నట్టుగా ఆ ఆనందాన్ని మనం పెంచుకోవాలి మనలో, అప్పుడే మనం నలుగురికి పంచగలుగుతాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ డు వి డూ దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. అంటే మన దీంట్లో మొట్టమొదటి క్వశ్చన్, చాలామంది స్వామివారిని కూడా నేను స్వామివారి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు చాలాసార్లు నేను వింటూ ఉంటాను, స్వామి హౌ డు వి ఫైండ్ గాడ్ అంటారు. భగవంతుడిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫస్ట్ భగవంతుడు ఎక్కడో తెలుసుకోవాలి. సో స్వామి హౌ డు వి ఫైండ్ గాడ్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. బ్రహ్మాండమైన స్టోరీ స్వామి చెప్పారు, అది ఇంకా తెలుసు. అఫ్కోర్స్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎ పాపులర్ స్టోరీ, బట్ స్వామివారు ఆ రోజు ఆ గ్రూప్ ఆఫ్ డివోటీస్కి చెప్పిన మాత్రం ఇలాగే చెప్పారు. ఒక సాధువు ఉండేవారు, ఆ సాధువుకి చాలామంది భక్తులు ఉండేవారు. ఆ భక్తులు కూడా వీళ్ళని ఒక్కొక్కసారి స్వామి భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి ఎలా కనుక్కోవాలి అని అడుగుతూ ఉంటే, సరే సాధువు ఒకసారి వీళ్ళందరినీ పిలిచి జాలి అంటాం మనం, జాలి అంటే మనం జల్లెడ, ఆ జల్లెడ ఒకటి తీసుకుని దాన్ని తీసుకుని అందరికీ ఇచ్చి ఈ జల్లెడ నిండా నీళ్లు తీసుకుంటండి అన్నారట. జల్లెడ నిండా నీళ్ళు ఎలా తీసుకొస్తాం, అన్ని విధాలా ట్రై, అంటే ఏది వాడకూడదు, కింద కప్పు పెట్టడం, చుట్టూ ఒక ఇది చూడు ఎన్నో, నథింగ్ డూయింగ్. ఆ జల్లెడ ఒక్కటే తీసుకెళ్ళండి, దాంట్లో నిండుగా నీళ్లు తీసుకొచ్చి నా దగ్గరికి రండి అన్నట్టు సాధు. అన్ని విధాలా ప్రయత్నించారు, ఇదన్నారు అదన్నారు, అది చేశారు అది నా ఏది ఫలించలేదు. చివరికి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు మా వల్ల కాలేదండి ఇది అన్నారు. అంటే చాలా సులువు నాయన అని చెప్పి ఆ జల్లెడ తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు ఆయన. అలా చూడండి జల్లెడ నిండా నీళ్ళే అన్నారు. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఇన్సిడెంట్. ఎందుకు మనం కూడా ఏంటంటే భగవంతుడు ఎక్కడా మనం వెతుకున్నంత కాలం మన చేతుల్లోంచి అలా జారిపోతూ ఉంటారు ఆయన. నేను ఉన్నదే భగవంతుడిలో, నా చుట్టూ నా లోపల నా పైన కింద అంతా భగవంతుడైన ఆలోచనతో మనం వెళ్తే వీ బికమ్ ఇన్వర్స్డ్ విత్ గాడ్లీ ఫీలింగ్ అవర్ సెల్స్. అవి ఎక్కడో ఉన్నారని వెతుక్కుంటూ పోవడం కాదు, మనమే ఆయనలో ఉన్నామనే జస్ట్ ఓరియంటేషన్ అంతే. ఆ ఓరియంటేషన్ ఒకటి మనం అంటే ఇప్పుడు మనం సేవ చేస్తాం, సేవ చేస్తున్న వాళ్ళందరూ ఇది వీళ్ళందరూ స్వామి. భజన చేస్తూ ఉంటాం, నా చుట్టుపక్కలందరూ స్వాములే. అలా ఆలోచనతో మనం చేస్తూ ఉంటే ఎవ్రీవేర్ యూ సీ స్వామి ఇన్ దిస్ ఆరెంజ్ రోబ్ ఫిజికల్లీ, విత్ దట్ బుషీ హెయిర్ ఆల్ అరౌండ్. ద ఎంటైర్ ఓరియంటేషన్ మనం మార్చేటప్పటికి దట్ ఈస్ వెన్ వీ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ డివినిటీ ఇన్ ద ట్రూ సెన్స్. ఇక్కడ ఎవరికి వెతుక్కోక్కర్లేదు, మనం అక్కడే ఉన్నారనమాట అంతా. ఇది చాలాసార్లు మనం అనుకుంటాం, అంటే దీన్నే మనం ఇంగ్లీష్లో చాలాసార్లు ఓమ్నిషియన్స్, ఓమ్ని ప్రెసెన్స్ అండ్ ఓమ్ని పొటెన్సీ అంటాం మనం. ఒకసారి స్వామి ఇలాంటి అనుభవాలు విద్యార్థులకి అయితే చాలా ఇచ్చారు స్వామి. అంటే అది ఎందుకు ఇస్తూ ఉంటారు, నేను గొప్పవాడిని, నేను భగవంతుడిని, నా కాళ్ళకు మొక్కండి అనే ఉద్దేశంతో కాదు. దీస్ ఆర్ జస్ట్ స్మాల్ ఇన్స్టెన్సెస్. ఆయన మనకి ఎందుకు ఇస్తూ ఉంటారంటే, మీరు ఎల్లప్పుడూ భగవంతుడిలోనే ఉన్నారు, నాకు తెలియకుండా ఈ సృష్టిలో ఏమీ జరగదు, యు ఆర్ ఆల్వేజ్ ఇన్ మీ, ఐఎమ్ ఆల్వేజ్ అరౌండ్ యూ అని చెప్పి అది ఆ మంత్రాన్ని మనకు ఉపదేశించడానికి ఇలాంటి సంఘటనలు చాలా ఇస్తూ ఉంటారు. ఒక చాలా పవర్ఫుల్ ఇన్సిడెంట్ ఇది. ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒకసారి మధ్యాహ్నం వచ్చి, సాయినాథ్ స్వామికి ఒక లెటర్ ఇవ్వాలి, కొంచెం స్వామివారి పర్మిషన్ అడుగుతావా అన్నారు. అడుగుతాను సార్, మీరు ఇక్కడ నుంచోండి అని చెప్పి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏదో బిజీగా ఉన్నారు, ఏదో ఉత్తరాలు ఏవో వస్తే చదువుకుంటున్నారు, ఏమైంది అన్నారు. అంటే స్వామి ఫలానా ఆయన వచ్చారు, ఉత్తరం తీసుకొచ్చారు స్వామి, మీరు ఒప్పుకుంటే అది తీసుకొస్తాను అంటే పైకి చూడలేదు. ఏం లేదు, వాళ్ళ కొరియాలో వాళ్ళ బావమరిదిను వాళ్ళకి ఇంట్లో కుక్క ఉండేదిట, ఆ కుక్కని వాళ్ళు ఇంట్లో ఒక సభ్యుడి కింద పెంచుకున్నారు వాళ్ళు, ఆ కుక్క పోయిందిట. సో మరి ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోతే మన సంస్కారాలు అవన్నీ చేసి 11 రోజులు అన్నదానం అది చేస్తూ ఉంటాం కదా, పూజలు అది చేసి, మరి దీన్ని కూడా అంత ప్రేమగా సాకారు, మరి అది కూడా ఇంటిలో భాగం కింద లెక్క,
దానికి కూడా చేస్తే ఏదైనా పాపం అంటుకుంటుందా అని అడిగాడు ఆయన. అక్కడ కొరియాలో ఆయనకు ఆ డౌట్ వచ్చింది. సరే ఈ ఫ్యాకల్టీ మెంబర్ బాగుమరిది కాబట్టి ఆయన అడిగి ఒక్కసారి స్వామి వీలుంటే అడగవా అన్నారు. అదే అడిగాడు ఆయన, ప్రాణియే కదా, మనిషి అయితేనేమి కుక్క అయితేనేమి అంత ప్రేమతో పెంచుకున్నప్పుడు అన్నదానం చేయమనండి, తప్పేమీ ఉండదు అన్నారు. నేనేమనుకున్నాను అంటే మీలో ఎవరన్నా అదే అనుకోండి ఉండొచ్చు బహుశా. పొద్దున దర్శనం ఇచ్చారు కదా స్వామి, ఆ దర్శనం టైంలో ఆల్రెడీ అని చెప్పేసి ఉంటారు, స్వామి అని తిప్పి ఉండరు, ఒక జవాబు ఇచ్చి ఉండరు, ఇప్పుడు అందుకనే వచ్చి ఉంటాడు అనుకున్నాం. ఫస్ట్ థాట్ అదే వస్తుంది, ఓ స్వామికి ఆల్రెడీ చెప్పేసి ఉంటాడు ఆయన అని. సరే స్వామి నేను చెప్తాను అన్నారు. అంటే నేను వెళ్ళిపోయి ఆయనకి దూరంగా వెళ్ళి సార్ చేసుకోవచ్చు అన్నారు అని వెనక్కి వస్తున్నాను. ఏట్రా అన్నాడు ఆయన. ఏం చేసుకోవచ్చు అన్నారు అన్నారు. అంటే అదే కుక్క పోయింది కదా సార్ కొరియాలో, దానికి అన్నదానమును పూజలు అవి చేయొచ్చా అనేదో అడిగారు కదా మీ బావమరిది, చేసుకోవచ్చు తప్పకుండా, అది కూడా ప్రాణియే కదా, చాలా ప్రేమగా చూసుకున్నారు కదా, ఇంట్లో భాగం కింద లెక్క, తప్పకుండా చేసుకోవచ్చు అన్నారు. అంటే నేను అలా చూశాడు నాగేసి. ఏమైంది అన్నాను. అంటే కుక్క పోయి అర్ధగంట అయింది అన్నాడు. కుక్క పోయి గంట కూడా కాలేదు సాయినాథ్, అప్పుడే ఆయన కొరియా నుంచి ట్రంక్ కాల్ వచ్చింది నాకు, నేను గబగబా లెటర్ రాసుకుని పరిగెత్తుకొచ్చాను ఇక్కడికి అన్నాను. అంటే నేను హడలిపోయాను. నేను ఆయనేమో అక్కడ కుర్చీలో కూర్చొని చక్కగా ఏమీ తెలియనట్టు క్యాజువల్గా ఒక చేతితో ఒక లెటర్ పట్టుకుని చదువుతున్నారు, ఇంకో చేతితో నాతో మాట్లాడుతున్నారు. అలా ఆయన గబగబా లోపలికి వెళ్ళి తలుపు తెరిచాను. స్వామికి ఏంటంటే చాలాసార్లు అయ్యో నేను తప్పుకు అడిగేసానే అనుకున్నాడు. అంటే ఏంటంటే ఫీలింగ్, అయ్యో మై డివినిటీ హ్యాస్ కమ్ అవుట్, ఐ షుడ్ హ్యావ్ స్టాప్డ్ ఇట్, ఆ ఫీలింగ్ అనమాట. అలా చూసి ఏం చెప్పావు అన్నారు. మీరు చెప్పిందే చెప్పాను స్వామి అన్నారు. అంటే మంచిది అన్నారు, పంపించేశారు. అంటే నాకు ఏంటంటే అది ఎంత పవర్ఫుల్గా నాలో ఇంపాక్ట్ అయిందంటే, జరిగిన సంఘటన ఎలా ఎప్పుడు జరుగుతుందో అన్నీ తెలుసు ఆయనకి. కాకపోతే నేను తెలుపుతున్నాను ఆయనకి, నా వల్ల ఆయనకి తెలుస్తోంది, నేను చెప్తే కానీ వాళ్ళకి నా జవాబు వెళ్ళదు, అలాంటి భావంతో మనం ఇక్కడ వెర్రవేగుతూ ఉంటాం మధ్యలో. ఆయన ఏ సందర్భంతో లేదు. అంటే ఏమిటంటే దీస్ ఆర్ ఇన్స్టెన్సెస్ దట్ ఇట్ టెల్స్. ఇంకోసారి కూడా నేను ఇది యూట్యూబ్లో కూడా ఉంది ఈ టాక్, నేను చెప్పాను వై షుడ్ వి రైట్ లెటర్స్ అని చెప్పి. మీలో కొంతమంది చదువుంటారు లేదా, అది సందర్భం దొరికితే తర్వాత ఎప్పుడైనా చెప్తాను నేను అది. అంటే మనం ఉత్తరాలు రాస్తూ ఉంటాం స్వామివారికి, ఆయనకు ఉత్తరంలో ఏముందో ఉత్తరం తెలియకుండా ఆయన తూచా చెప్పడం సంఘటనలు నేను చూశాను నా కళ్ళతో. కానీ ఉత్తరాలు ఎందుకు రాయాలి? ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఏమిటంటే ఆయనతో మనం స్వయంగా మాట్లాడుతుంటే, హృదయపూర్వకంగా మనం ఉత్తరం రాస్తున్నప్పుడు స్వామివారికి ఆయనతో మనం మాట్లాడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఆ భావాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రేమని ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన ఉత్తరాలు తీసుకుంటారు. అంతేకాని మనం ఉత్తరం రాస్తే కానీ ఆయనకి తెలియదు అనేది అది మన భ్రమ, ఆయనకి దాంతో ఏం సంబంధం లేదు. సరే, ఇప్పుడు కాబట్టి ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా ఉంటాయన్నమాట, చుట్టూ మనకి జరుగుతూ ఉంటాయి. మన ఓరియంటేషన్ ఒక్కటే మనం మార్చుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఈ ప్రేమని మన చుట్టూ ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఇది ఉందండి, మార్గం ఏదో కావాలి కదండి. మనం ప్రాసెస్ డ్రివెన్ వరల్డ్ అంటాం. మనం ఏదైనా కావాలంటే దానికి అప్లికేషన్ ఉంటుంది, ట్రిప్లికేట్లో రాయాలి, మీరు ఫలానా వాడికి ఇవ్వాలి, వీడి సంతకం కావాలి, ప్రాసెస్ లాగా ఉంటుందన్నమాట. సో దీనికి కూడా ప్రాసెస్ ఉందా అని అనుకోవచ్చు. ప్రాసెస్ అనేది ఎవరో కొత్తగా చెప్పింది కాదు. బృహదారణ్యకోపనిషత్తులోనే ఈ కథ ఉంది ఒకటి. బృహదారణ్యకోపనిషత్తులో మీకు అంటే అక్కడ ఉపనిషత్తులు చదివితే దాంట్లో ఒకటి చాలా మంచి సత్యం ఒకటి బయటకు వస్తుంది. ప్రతి యుగం ముందర వన్ న్యూ సెట్ ఆఫ్ దేవాస్, మానవాస్ అండ్ దానవాస్ ఆర్ క్రియేటెడ్ బై ప్రజాపతి బ్రహ్మ. అంటే ఇది ఎంతమందికి తెలుసో తెలియదు. అంటే బ్రహ్మ అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు కాదు, ఆదిపరాశక్తి పరబ్రహ్మని ఫస్ట్ సృష్టిస్తుంది, సృష్టికర్తని. తను ప్రతి యుగం ముందర, ప్రతి యుగము అదేదో అంటారు దాన్ని, యుగం కాదు అది, ప్రతి దీని ముందర ప్రతికల్పం కరెక్ట్. ఆ ప్రతికల్పం ముందర వన్ గ్రూప్ ఆఫ్ దేవాస్, వన్ గ్రూప్ ఆఫ్ మానవాస్, వన్ గ్రూప్ ఆఫ్ దానవాస్. ఇప్పుడు మనకు ఓరియంటేషన్ కోర్స్ ఉన్నట్టు వర్క్షాప్ లాగా వాళ్ళకు వర్క్షాప్ ఉంటుందిట. స్వామి చెప్పడం అనమాట, నేను కాదు. వాళ్ళకు వర్క్షాప్ లాగా ఉంటుందిట. ఆ వర్క్షాప్లో ఏంటంటే ప్రజాపతి బ్రహ్మ స్వయంగా దేవతలు మీ కార్యం ఏమిటి, మీరు ఎలా ఉండాలి, మానవులు మీదేంటి, మీ పని ఏమిటి, మీరు ఎలా ఉండాలి, దానవులు మీ పని ఏమిటి, మీరు ఎలా ఉండాలి, అంతా ముగ్గురికి చక్కగా వర్క్షాప్లో పెట్టి అప్పుడు ఆయన సృష్టిలోకి వాళ్ళని పంపిస్తారట. సరే, ఇక్కడ స్వామివారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు
ప్రజాపతి బ్రహ్మను అడిగారట, స్వామి మీరు ఇంత చక్కగా మమ్మల్ని బోధన చేశారు కదా, ఒక ఫైనల్ సందేశం ఏమన్నా ఉంటే మాకు ఇవ్వండి అంటే ప్రజాపతి బ్రహ్మ 3 వాక్యాలు అన్నట. దా 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 దా, అంతే, ఇంకేం మాట్లాడలేదు ఆయన. సరే, దానవులు అందరూ ఒక చోటుకి వెళ్ళిపోయారు, మానవులందరూ ఒక గ్రూప్కి వెళ్ళిపోయారు, దేవతలందరూ ఒక గ్రూప్కి వెళ్ళిపోయారు. ఈ దా అంతరార్థం ఏమిటి అని చాలా పరిశోధన చేశారు, స్టడీ సర్కిల్స్ పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. చివరికి వాళ్ళు ప్రజాపతి బ్రహ్మ దగ్గరికి వచ్చారట. ప్రజాపతి బ్రహ్మ అడిగారట, ఫస్ట్ దేవతలను అడిగారట, ఏమి మీకు తెలుసా దా అంటే ఏమిటో అంటే దేవతలందరూ అన్నారట, స్వామి మాకు బాగా అర్థమైందండి. ఏమిటి అంటే దమ్యత, దా అంటే దమ్యత అని మాకు అర్థమైంది అన్నారట. ప్రజాపతి బ్రహ్మ చాలా మంచిది బంగారు, మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు, ఇంకా మీరు వెళ్ళండి అన్నారట. నెక్స్ట్ వచ్చింది మానవులు. దా అంటే ఏమిటో మీకు తెలుసా అంటే మాకు అర్థమైంది స్వామి అన్నారట. ఏమిటి అంటే దయత్వం, మాకు దా అంటే దయత్వం అని అర్థమైంది స్వామి అన్నారట. చాలా బాగా దర్శనం చేసుకున్నారు మీరు, మీకు కూడా బాగా వచ్చింది ఆన్సర్, మీరు కూడా వెళ్ళండి, మీ పని చూసుకోండి అన్నట్టు. సో ఇంకా చివరిని వచ్చింది, మానవులకు వచ్చింది దత్త. మానవులు ఏంటంటే దా అంటే దత్త అన్నారట. దత్త అంటే ఇవ్వడం, పేటి 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 అంటాం మనం, అంటే ఇవ్వడం, మనస్ఫూర్తిగా పక్కవాడికి ఇచ్చి సహాయం చేయడం అనమాట. మాకు దత్త, దా అంటే దత్త అని అర్థమైంది మాకు అంటే స్వామివారు మానవులందరినీ మీరు వెళ్ళండి, బాగా అర్థమైంది మీకు అన్నారట. దానవులు వచ్చారట, మీకేం అర్థమైందంటే మాకు దయత్వం అని అర్థమైంది స్వామి అన్నారట. దానవులు కూడా కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకున్నారు, మీరు వెళ్ళండి అన్నారట. వెళ్ళండి, ఇప్పుడు ఏం అండర్స్టాండ్ చేసుకున్నారు చూడండి, ముగ్గురు ప్రజాపతి బ్రహ్మపుత్రులే, కానీ దా అనేది వాళ్ళకి ఒకళ్ళ అర్థమైంది. ఎవరికి ఎలా అర్థమైంది, వాళ్ళ మనస్తత్వం బట్టి, వాళ్ళు చేసే చేష్టలు బట్టి వాళ్ళకి అలా అర్థమైంది. ఫస్ట్ మనం చూస్తాం, దమ్యత అంటే కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. దేవతలు అన్నగానే వాళ్ళకి దే ఇస్ నథింగ్ వాంటింగ్ ఫర్ దెమ్. అమృతం ఉంది, స్వర్గంలో వాళ్ళకి కావాల్సిన అన్నీ ఉంటాయి, ఇది లేదు అనే లోటు లేదు వాళ్ళకి. అలాంటప్పుడు దేవతలకి దేర్ ఈజ్ ఎ డేంజర్. ఏంటి ఆ డేంజరు? ఇంటెలిజెన్స్. మునిగిపోతాం, సుఖ సౌఖ్యాల్లో మునిగిపోయి మన పని మనం మర్చిపోవచ్చు. కాబట్టి దా అంటే ప్రజాపతి బ్రహ్మ వాళ్ళకి చెప్పిందంటే మీకు దమ్యత, సెల్ఫ్ కంట్రోల్ అన్నది. ఇది తప్పు కూడా కాదు. మన పురాణాల ఇతిహాసాల్లోనే చాలా చూస్తాం, దేవతలు కూడా తప్పులు చేశారు, శాపానికి గురి అయ్యారు, వాళ్ళు కూడా తప్పులు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, లేదని కాదు. కాబట్టి ఆ దమ్యత అన్నది వాళ్ళది ముఖ్యం అన్నారు. అప్పుడు మానవులు, మనకేంటి దత్త. దత్త అంటే ఏమిటి? మానవులకి ఏంటంటే వాళ్ళది దేర్ ఇన్ బిట్వీన్ దేవాస్ అండ్ దానవాస్. అంటే మనకి కావాలి, మన జీవితం అన్నది మనం ఏది మనకి ఇలా ఓడు తెచ్చి పెట్టాడు. మన చదువులు కష్టపడి మనం అభ్యసించాలి, ద్రవ్యం కష్టపడి మనం సంపాదించాలి, ఏదైనా కావాలంటే మన స్వయం కృషితో, మన సాధనతో దాన్ని మనం సంపాదించాలి. అప్పుడు మనకు డేంజర్ ఉంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ కూడా ఆశించవచ్చు మనం, దానికోసం తప్పుడు పనులు చేయొచ్చు. ఇప్పుడు అదే అవుతుంది. కాబట్టి దత్త అంటే నాట్ జస్ట్ టేక్, లెర్న్ టు గివ్ ఆల్సో. లెర్న్ టు గివ్ అంటే ఇవ్వడం కూడా నేర్చుకో, మనస్ఫూర్తిగా ఇవ్వడం కూడా మీరు నేర్చుకోవాలి. దత్త అని చెప్పి అందుకనే మానవులకి. ఇంకా దానవ గుణం మనందరికీ తెలిసిందే, దయత్వం. వాళ్ళకు అసలు మనసు ఉండదు కదా, దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ వాళ్ళకి దయ అనేది, దయాదాక్షిణ్యం అనేది ఉండదు వాళ్ళకి. కాబట్టి దయత్వం అనేది వాళ్ళకు వచ్చింది. అప్పుడు ఆదిశంకరుల వారు ఈ బృహదారణ్యకోపనిషత్తు కమెంటరీ ఒకటి రాశారు, దాంట్లో చాలా అందంగా రాశారు. ఆ కాలంలో దేవతలు, మానవులు, దానవులు విడివిడిగా ఉండేవారు. కానీ కలియుగంలో 3 భావాలు ఒకే మనిషిలో ఇమిడి ఉన్నాయి. సమ్టైమ్స్ యూఆర్ ఎ గాడ్, సమ్టైమ్స్ యూఆర్ ఎ మ్యాన్, సమ్టైమ్స్ యూఆర్ ఎ డెమన్. కాబట్టి ఈ దయత్వం, దత్త అండ్ దమ్యత 3 మనుషులు ప్రాక్టీస్ చేయాలి. అది బెస్ట్ సాధన. ఇన్సిడెంటల్లీ ఇది ఆదిశంకరుల వారు కమెంటరీలోనే కాదు, ఒకసారి MBA పిల్లలతో మాట్లాడుతూ స్వామివారు కూడా ఇదే చెప్పారు మాకు. కాబట్టి మీకు కరెక్ట్ సాధన ఏమిటంటే దమ్యత, సెల్ఫ్ కంట్రోల్, సీలింగ్ ఆన్ డిజైర్స్ ఆల్రెడీ వచ్చింది మనకి. దత్త సేవ ఆల్రెడీ వచ్చేసింది మనకి. దయత్వం సేవ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎంపతి ఇన్ అస్,
పక్కవాడు ఏం కష్టపడుతున్నాడో మనం చూసుకోం. కాబట్టి మనం చేయాల్సిన సాధన ఇప్పుడు మన ఫస్ట్ వాట్ వాజ్ ద క్వశ్చన్, ప్రేమను ఎలా అనుభవించాలి, భగవంతుడిలో మనం ఉన్నామనే ఫీలింగ్ను మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలంటే సాధన కావాలి. ఎటువంటి సాధన కరెక్ట్ అన్నది ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. దమ్యత, దత్త, దయత్వం. ఎనీథింగ్ దట్ వీ డూ యాజ్ లాంగ్ యాజ్ ది ఆర్ ఇన్ దీస్ 3 విల్ బి టోటలీ ఫైన్ అన్నమాట. సో ఇప్పుడు సాధన అనేది కూడా కాబట్టి ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి వేరే సాధనలా కనిపించింది. ఇప్పుడు మనం భిన్నే మతి భిన్న అంటారు స్వామి చాలాసార్లు. అంటే మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకం, మన ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి మన సాధన కూడా వేరేగానే ఉంటుంది. ఆ 3 ఉంటుంది, కానీ ఆ 3ని చేర్చుకునే రోడ్ మాత్రం ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి విచ్ ఇస్ ద కరెక్ట్ సాధన ఫర్ మీ అంటే నో వన్ హ్యాస్ ద ఆన్సర్, ఇంక్లూడింగ్ స్వామి. స్వామి ఏం చేస్తారంటే హీఈస్ ఎ పరమ గురువు కాబట్టి సమయానుసారం ఎవరికి ఏది చేస్తే బాగుంటుందో అది కరెక్ట్గా చెప్తారు ఆయన. కానీ ఎక్స్కి చెప్పింది వైకి వర్తించదు, వైకి చెప్పింది జెడ్కి వర్తించదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకంటే హీఈస్ రిఫ్లెక్టింగ్ దట్ వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ లైఫ్. ఎవరికి ఇప్పుడు ఒక్కొక్కరి శక్తి వేరేగా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన వేరేగా ఉంటుంది, ఒక్కొక్కరి సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. మనం ఉన్న సిచ్యువేషన్ కూడా కామన్గా అందరికీ కావాలి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటిలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఒక్కొక్కరికి ఇలా ఉంటుంది కాబట్టి మనకి సాధన కూడా అలాగే ఉంటుందన్నమాట. సో ఈ సాధన చేస్తున్నప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ 3 ఆల్రెడీ చెప్పాను. ప్రాక్టికల్గా ఆలోచించాలంటే ఏం చేయాలి? చాలాసార్లు మనం అనుకుంటాం, పొద్దునే నేను లేచి సుప్రభాతంకి వెళ్తాను, ఒక బాక్స్ టిక్ అయింది. వెంటనే దాని తర్వాత నా ఉద్యోగం చక్కగా చేసుకుంటాను, ఇంకో బాక్స్ టిక్ అయింది. సాయంత్రం వచ్చేటప్పటికి సేవకి వెళ్తాను, ఇంకో బాక్స్ టిక్ అయింది. పడుకునే ముందర సత్సంగం చేస్తాను, ఇంకో బాక్స్ టిక్ అయింది. రాత్రి పడుకునే ముందర నేను కరచరణ కృతంవా తప్పకుండా పాడి పడుకుంటాను, ఇంకో బాక్స్ టిక్ అయింది. ఫర్ అస్ మెనీ పీపుల్ సాధన ఇస్ బికమింగ్ టికింగ్ ఎ బాక్స్. టికింగ్ ఎ బాక్స్. అరే నేను 10 సార్లు 10 సేవలు చేస్తున్నాను, ఏమైంది నాకు, ఇంకా నా కర్మ ఇలాగే పట్టింది ఏమిటి అని అనుకుంటాం. సాధన ఈజ్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ. ఇట్స్ అబౌట్ క్వాలిటీ. మీకు ఒకసారి చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, స్వామి స్వయంగా చెప్పడమే కాదు, ఒక్కొక్కసారి ఈ చూసే సమ్ అదర్ ఛానల్ టు టీచర్స్ దిస్. ఒకానొక సందర్భంలో మా ఇంట్లో పరిస్థితి అసలు బాగాలేదు. అంటే అందరికీ అనారోగ్యాలు, హాస్పిటలైజేషన్స్, దానికి ఖర్చులు, ఇన్సూరెన్స్ ఉన్నా కూడా విపరీతమైన ఖర్చులు, టెన్షన్ ఉంటే గొడవలు ఉంటాయి, గొడవలు ఉంటే మనశ్శాంతి ఉండదు. సో సిచ్యువేషన్ అసలు బాగాలేదంటే చిచి ఇదంతా వదిలేదు మళ్ళీ పుట్టబర్తికి వెళ్ళిపోదాం అని కూడా అనుకున్నాను నేను చాలాసార్లు. కానీ దట్ ఈస్ రన్నింగ్ అవే. ఆ ప్రాబ్లం ఉన్నది మనలో. హైదరాబాద్లో ఉన్నా పుట్టబర్తిలో ఉన్నా దోస్ ప్రాబ్లమ్స్ విల్ రిమైన్. ఎందుకంటే దట్ ఈస్ ఇన్సైడ్ మీ, దట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ మీ. సో నీ ఎక్కడికి వెళ్ళినా హిమాలయాల్లో గుహలోకి వెళ్ళి నరనారాయణ గుహలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి సాధన చేసినా దోస్ ప్రాబ్లమ్స్ విల్ రిమైన్. సో రన్నింగ్ అవే ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో ఒకసారి ఏమైందంటే సరే నేను ఇలా ఆలోచిస్తుంటే నా స్కూల్లో నాతో చదువుకున్న విద్యార్థి ఒకడు ఉండేవాడు. అంత సన్యాసం తీసుకుని ఇప్పుడు వారణాసిలో ఉంటున్నాడు, ఒక ఆశ్రమంలో ఉన్నాడు. అక్కడ వచ్చే సాధువులందరికీ స్వయంగా తనే వంట వండి వాళ్ళ సేవ చేసుకుని వాళ్ళ భోజనాలు పెట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుని పంపిస్తూ ఉంటాడు. అది తన జీవితం అంతా ఇంకా దానికి అంకితం చేసుకున్నాడు. సరే తను ఒకసారి ఫోన్ చేశాడు నాకు. బాబాగారి దగ్గర ఉండేవాడిని కాబట్టి కొంచెం నాతో కొంచెం టచ్లో ఉండేవాడు, ఇంకెవరితో మాట్లాడేవాడు ఎక్కువ. సరే తను అడిగాడు ఏమైంది అంటే గొంతు ఏంటి అలా ఉంది అన్నాడు. అంటే ఇది బాబు పరిస్థితి, అసలు ఇంట్లో ఏం పరిస్థితి బాగాలేదు, గొడవ ఉందంటే సాయినాథ్ ఒక చిన్న ఇచ్చేస్తాను, శివరాత్రి వస్తుంది కదా, నాగబాబాల దగ్గర నుంచి చాలామంది వస్తారు వారణాసి విశ్వనాథులు దర్శనం చేసుకోవడానికి, నువ్వు రైస్ కొని పంపించు, వాళ్ళకి వంట వండేసి నేను ఆ రైస్ నువ్వు పంపించిన రైస్తో వాళ్ళకి భోజనం పెడతాను. అక్కడ ఒక మంచి సుగుణం అది ఏమిటంటే ఈ సాధు జీవులందరూ వచ్చి భోజనం చేసిన తర్వాత లేచే ముందర అన్నదాత సుఖీ భవాన్ ఖచ్చితంగా అంటారు వాళ్ళు. వాళ్ళ నోట్లోంచి ఆ మాట వస్తే వాళ్ళు భగవంతుడు సన్నిహితులు వాళ్ళందరూ అంత భక్తులు వాళ్ళు ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి, కాబట్టి రైస్ కొని పంపించు అన్నాడు. అంటే నేను చెప్పాను వారణాసి వరకు పంపించడం కొంచెం టైం అది పడుతుంది కదా, నేను పని చేస్తాను, నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు కొనేసి పెట్టేయడ్డు. ఒక్కసారి నవ్వాడు వాడు. నువ్వు డబ్బు పంపిస్తే అది నాకు వస్తుంది పుణ్యం, నీకేం వచ్చింది అక్కడ అన్నాడు. అప్పుడు తను చెప్పాడు, నాకు నిజంగా స్వామి ఆయనతో మాట్లాడుతున్నాడా అనిపించింది నాకు. తను ఒకటే చెప్పాడు నాకు,
నువ్వు ఎంత ఇస్తున్నావో, ఎంతకి బియ్యం పంపిస్తున్నావో భగవంతుడికి ఏమాత్రం పని లేదు. చెంచాడు బియ్యం కూడా మంచిగా నీ మనస్ఫూర్తిగా నువ్వు పంపిస్తే అది ఆ సాధు జీవులు తిని అన్నదాత సుఖీభవ అంటే అదొక కొండంత బియ్యం ఇచ్చినంత సమానం అన్నాడు. నువ్వు బియ్యం కొంటున్నప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎన్నిసార్లు ఆ తిరగడంలో ఎన్నిసార్లు భగవత్ నామస్మరణ చేసావు. బియ్యం కొంటున్నప్పుడు నువ్వు అరే ఇది సాక్షాత్ భగవంతుడి మహాభక్తులకి పెట్టే బియ్యం, ఏదో చీప్ క్వాలిటీ 2 రూపాయల బియ్యం అది కొనడం కాకుండా మంచిది నా శక్తి అనుసారం ఎంత మంచి బియ్యం కొని పంపించగలుగుతానో వాళ్ళకి చక్కగా భోజనం పెట్టాలి, నేను నా శక్తి అనుసారం నేను పంపిస్తాను. అది ప్యాక్ చేసి నువ్వు ఎన్నిసార్లు నామస్మరణ చేస్తూ కొరియర్లో పెట్టి ఇక్కడ పంపించావు. భగవద్ నామస్మరణ ఆలోచన అది ముఖ్యం, భగవంతుడు అది చూస్తాడు. అంతేగాని నువ్వు ఎంత డబ్బు పంపిస్తున్నావో, ఎన్ని కేజీలు బియ్యం పంపిస్తున్నాడో భగవంతుడు దాంతో ఏం పని అన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దట్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని కాదు. నేను 10 సార్లు సేవ చేస్తున్నానే నా కర్మ ఎందుకు ఇంకా అలాగే ఉందని అడుగుతూ అంటే ఎలా చేస్తున్నావో అన్నది ముఖ్యం. ఇంకోటి కూడా ఉంది, స్వామి చెప్పారు సేవ ఈజ్ నాట్ గివ్ అండ్ టేక్. ఇది చేస్తే నా జీవితం బాగుపడుతుంది అని అనకూడదు, అది సేవ కాదు, అదో డ్యూటీలాగా తయారవుతుంది. And duty doesn't give you any benefits. Seva gives. పరోపకారం ఇదం శరీరం అన్నారు స్వామి. అంటే పరోపకారం చేయడానికి శరీరం వచ్చింది, అది పుణ్యమార్గంలోకి మనకి తీసుకెళ్తుంది. కానీ డ్యూటీ చేస్తే మనకి డబ్బులు వస్తాయి తిరిగి, అది న్యాయంగా చేస్తే న్యాయంగా వస్తాయి. పాపం అంటుకోదు అంతే, పుణ్యం రాదు. దే ఆర్ 2 different things. One thing in the life is to guard that no papam is accumulated to you. Other side is acquire punyam also. సో మన మనస్ఫూర్తిగా ధర్మ పద్ధతిగా మన జీవితాన్ని మనం డ్యూటీ చేసుకుంటూ శాలరీ తీసుకుంటూ ఉంటే మనకి పాపం అంటదు. పుణ్యం రావాలంటే సేవ చేయాల్సిందే, అదర్వైజ్ విల్ బి స్టక్ దేర్ ఓన్లీ, ఎక్కడికి కదలం మనం స్పిరిచువల్లీ నాట్ ఇది. సో కాబట్టి అది సాధన అన్నది. కాబట్టి ఇది క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇంకోసారి కూడా ఉంది, లెట్స్ బిగిన్ విత్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్. మనకి సాధన చేస్తున్నప్పుడు ఇప్పుడే ఒకటి అన్నాను నేను, 10 సార్లు నేను సేవ చేశానే నా జీవితం ఎందుకు ఇంకా ఇలాగే ఉంది అని అనుకుంటాం. వాడు అసలు సేవే చేయడు, చక్కగా ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, అంత మంచి ఉద్యోగం ఉంది అంత అని చెప్పి కంపారిజన్ అన్నది లెట్ us నాట్ డినై ఇట్ అండి. ఎవరికి వాళ్ళే ఆలోచిస్తే ఎక్కడో ఒకసారి మన కంపారిజన్ వస్తుంది. ఈదర్ వి కంపేర్ అవర్ సెల్స్ టు ఏ ఫెలో డివోటీ, ఆర్ వి కంపేర్ అవర్ సెల్స్ టు అవర్ కొలీగ్, ఆర్ వి కంపేర్ అవర్ సెల్స్ టు అవర్ నైబర్, ఏదో ఒకటి ఉంటుంది. కంపారిజన్ అన్నది ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ సాధనాస్. బిగ్గెస్ట్ స్టంబ్లింగ్ బ్లాక్. ఎందుకంటే మనం వాస్తవాన్ని చూస్తాం, వాస్తవాన్ని చూసి మనం అదే వాడు మనకంటే బాగా ఉన్నాడే, నేను వాడికంటే భజనలు సేవలు ఎక్కువ చేస్తున్నా అని చెప్పే అది వస్తుంది. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ద ప్రెజెంట్. వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ వీ డూ నాట్ నో. ముందు ఫ్యూచర్లో ఏమవుతుందో అంతకంటే తెలియదు. ఈ విషయంలోనే బహుశా మీలో కొంతమంది విని కూడా ఉంటారు, దీన్ని అకౌంట్ బుక్ థియరీ అని చెప్పి స్వామివారు ఒకసారి చెప్పారు. కానీ దానికి నేను పెట్టిన పేరు అకౌంట్ బుక్ థియరీ అని, స్వామి పెట్టలేదు అది. కానీ ఇది ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. అది విన్నప్పటి నుంచి నా జీవితంలో అసలు ఆలోచనే మారిపోయింది నాకు. ఇంకా అది చెప్పి బహుశా 31 years అయింది ఇప్పటి వరకు. బట్ స్టిల్ మై లైఫ్ హ్యాస్ రిమైన్డ్ లైక్ దట్. అంత పవర్ఫుల్గా చెప్పారు స్వామి. ఇట్ ఈస్ ఫర్ ఎందుకు పబ్లిక్లో ఆయన చెప్పలేదో అది ఇప్పటివరకు నాకు తెలియదు. ప్రైవేట్లో మాత్రం 2-3 చెప్పారు నాకు తెలిసినంత వరకు. నాకైతే ఖచ్చితంగా చెప్పారు అది. కాబట్టి ఎందుకో అది మన సాధనకిను మన జీవితంలో చాలా ఉపయోగపడుతున్న ఫీలింగ్తో నేను ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే ఇట్ హ్యాడ్ ఎ వెరీ పవర్ఫుల్ ఇంపాక్ట్ ఆన్ మీ. మీకు కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతోనే అది మళ్ళీ చెప్తాను నేను మీకు అది. ఎందుకంటే ఇది విన్న తర్వాత నిజంగా మనకి కంపారిజన్ అనేది మన బుర్రలోంచి పోతుంది. అసలు ఎవరు ఎక్కడ ఎందుకు ఎలా ఉన్నారో దాని అంతరార్థం మనకి చాలా బాగా అర్థమవుతుంది. మన జీవితం ఇలా ఎందుకు ఉందో, ఈ స్థాయిలో ఉందో ఇంకా బాగా అర్థమవుతుంది. యాక్సెప్టెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు ఎక్వైరింగ్ పీస్. ఇది భగవంతుడు నాకు ఇచ్చింది ఇదే, ఇక్కడి నుంచి నా సాధన ఆరంభం అవ్వాలి అని యాక్సెప్ట్ చేసామనుకోండి, మనశ్శాంతి అక్కడ మొదలవుతుంది. ఇచ్చిన పరిస్థితితో తృప్తిగా లేదనుకోండి, మనశ్శాంతి రాదు. మనశ్శాంతి రాకపోతే మన సాధన ఏమీ చేయలేం మనం. ఇప్పుడు ఈ థియరీకి వద్దాం. ఒకసారి ఏమైందంటే స్వామివారు ఏదో ఒక విషయం, అప్పుడు నారాయణ గారు ఉండేవారు సెక్రటరీ కింద, ఆయనకి ఆఫీస్లో వెళ్ళి ఈ విషయం వెళ్ళి చెప్పిరా నువ్వు అన్నారు. ఎవరో ఒక భక్తులు
ఏజెడ్ పీపుల్, ఏజెడ్ డివోటీస్ చాలా మంచివాళ్ళు. ఎప్పుడు వాళ్ళ భజనలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు పార్టిసిపేట్ చేసేవారు, ఎవరితో ఎక్కువ సొల్లు కబుర్లు మాట్లాడేవారు కాదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకునేవారు. ఎప్పుడు చూసినా సాయిరామ్ అని నవ్వుకుంటూ ఉండేవారు. ఆ మొహంలో ఎక్కడ లేని తేజస్సు వాళ్ళకిద్దరికి. యూ కెన్ మేక్అవుట్ దట్ దే ఆర్ ఇన్ టచ్ విత్ డివినిటీ ఆల్ ద టైమ్. ఎప్పుడు ఆ రేడియంట్ ఫేస్ వాళ్ళది నిజంగానే. ఏమైనా కూడా ఆ చిరునవ్వు అలాగే ఉంటుంది మొహం మీద. దే ఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ద ఫౌంటైన్ ఆఫ్ హ్యాపీనెస్. యూ కుడ్ మేక్అవుట్ వాళ్ళని చూస్తూనే. సరే, ఈ మెసేజ్ తీసుకెళ్ళడం వల్ల ద కాన్సిక్వెన్సెస్ ఆ ఇద్దరిని ఆశ్రమం వదిలి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళందరికీ, నాకు కూడా బాగా తెలుసు. బాధపడ్డాను. అయ్యో, నేను తీసుకెళ్ళిన మెసేజ్ వల్లే వాళ్ళని బయటకు పంపించాల్సి వచ్చింది అని చెప్పి బాధపడ్డాను. అంత మంచి వాళ్ళని బయటకు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అటువంటి దుర్మార్గులందరూ ఇక్కడ ఉన్నారు కదా, స్వామివారు వాళ్ళకి రోజు దర్శనాలు ఇస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళని టాలరేట్ చేయగలిగినప్పుడు ఇంత సాధు జీవుల్ని వీళ్ళని ఎందుకు పంపించాల్సి వచ్చింది అని చెప్పి ఆ థాట్లోకి వెళ్ళిపోయాను. ఒకసారి చాలా వింతగా అడిగారు, ఏమంటే స్వామి దగ్గర అన్నిసార్లు ఉన్నారు కదా, మీరు చాలా స్వామి డివినిటీ చాలా చూసుంటారు కదా అని చెప్పి. డివినిటీ ఈజ్ దేర్ ఓన్లీ. అది నేను చూడగలిగానో లేదో అది భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఉండేవారు స్వామితో ఇదివరకు. ఐ డోంట్ హౌ మెనీ ఆఫ్ యూ నో. ఆయన ఒకసారి మేము ఇదే ప్రశ్న అడిగితే ఆయన చెప్పారు, ఇట్ ఈస్ ద టఫెస్ట్ టు బీ అరౌండ్ స్వామి అన్నాడు ఆయన. ఎందుకు అన్నాను అంటే, ఎందుకంటే ద మాయా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ దేర్ ఓన్లీ. మాయా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రైట్ నియర్ హిమ్. కాబట్టి ఆయన ఎంత దగ్గరగా వెళ్తే మాయ మన్ని అంత దీర్ఘంగా ఆవరిస్తుంది మనం. ఇట్స్ నాట్ ఈజీ. ఇది ఇలాంటి సంఘటన కూడా ఒకటి అన్నమాట. ఆయన చెప్పి పంపించారు, ఎవరో ఆయన పంపించారు. ఇప్పుడు సరే నేను అలా మొహం తిప్పుకుని అలా కూర్చుని ఉన్నాను. ఒకసారి ఆయన గమనిస్తూ ఉంటారు ఇవన్నీ. ఇంట్లోనే మన పక్కన మొహం ముడుచుకుని ఎవరో తిరుగుతూ ఉంటే మనం ఏరా మొహం అలా పెట్టామని అడుగుతాం, ఇంకా ఆయన అడగరా. సరే, ఒకసారి పట్టుకున్నాను నన్ను. ఏంటి అలా ఉన్నావు అన్నారు. అంటే ఏం లేదు స్వామి అన్నాను. చెప్పచ్చు, ఏమి కాదు అన్నారు ఆయన. ఆయనకు ఆల్రెడీ తెలుసు ఏమవుతుందో. బట్ ఇట్ వాజ్ ఎ టైం. ఒకసారి అదే స్వామివారు ఏదో సందర్భంలో చెప్పారు, కృష్ణుడు అర్జునుడు చాలా సన్నిహిత సాన్నిహితులు, బావమరుదులు ఇద్దరు. కానీ భగవద్గీత ఆ ఘోరమైన యుద్ధం మధ్యలో అందరూ హా హూ అని అరుస్తుండగా, యుద్ధంలో ఆ ఏనుగులు గొర్ర అని అరుస్తుండగా ఆ మధ్యలోనే భగవద్గీత చెప్పాడు. ఎందుకు? అది సమయం కాబట్టి. ఆ సమయంలో అర్జునుడికి భగవద్గీత బోధిస్తే అర్జునుడికి శుభ్రంగా అర్థమవుతుంది అది. అంతేకాని చక్కగా అలా గార్డెన్లో వాకింగ్ చేస్తున్నప్పుడు భగవద్గీత చెప్తే కృష్ణ ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటాడు అర్జునుడు. కాదా? సమయ సందర్భం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఆయన అదే చూసుంటారు, బహుశా ఆయన గమనించి ఉంటారు ఇది సమయం అని చెప్పి. సరే, ఆయన పర్వాలేదు చెప్పు అన్నారు. అంటే స్వామి మొన్న ఈ సంఘటన అయింది కదా అంటే తెలుసు అన్నారు. అంటే నాకు కొంచెం బాధగా ఉంది స్వామి, ఒకటే డౌట్ వస్తుంది దాని తర్వాత. అంటే నేను దుర్మార్గుల్ని మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి పోషిస్తున్నారు, సన్మార్గుల్ని పంపిస్తున్నారు అని అనలేదు నేను ఎలా ఆయనతో అలాంటి మాటలు మాట్లాడలేము మనం. ఏదో దగ్గర రానిచ్చారు కదా అని చెప్పి అలా మాట్లాడకూడదు మనం. సరే, నేను చెప్పాను స్వామి, నాకు ఒక ఆలోచన, కొంతమంది ఎంత దగ్గరగా ఉన్నా కూడా మీ దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరు వాళ్ళు. కొంతమంది ఎంత దూరంగా ఉన్నా స్వామిని చక్కగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. దే ఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ యూ అండ్ దే ఆర్ ఆల్వేస్ జాయ్ఫుల్. ఎందుకు స్వామి ఈ సిచ్యువేషను అన్నాను. అంటే అప్పుడు ఆయన చెప్పారు, వాళ్ళు బయటికి వెళ్ళారనే కదా నీ బాధ అన్నారు. అవును స్వామి అన్నాను. వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు బాధపడుతున్నారని నీకెవరు చెప్పారు అన్నాను. ఐ వాజ్ ఫ్లోర్డ్. ఆ ఒక్క క్వశ్చన్ నేను అడగలేదు. బయటికి వెళ్ళారు బాధపడుతున్నారే అని అనుకుంటున్నాను, కానీ బయటికి వెళ్తే వాళ్ళు నిజంగా బాధపడుతున్నారని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు. దట్ వాజ్ మై భ్రమ, నా భ్రమ అది. నేను అలా చూశాను స్వామి కేసి. అప్పుడు చెప్పి అప్పుడు ఆయన గీతోపదేశం చేసినట్టు కూర్చో అన్నారు. కూర్చుంటే అప్పుడు చెప్పారు, నువ్వు బ్యాంకుకి వెళ్తావు, నీకు ఒక లోన్ అడుగుతావు, బ్యాంక్ వెంటనే లోన్ ఇచ్చేస్తుందా అన్నారు. అండ్ ఐఎమ్ యూజింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్డ్స్ ఇన్ బిట్వీన్. తాత్పర్యాన్ని మాత్రమే మీరు గ్రహించండి, భాషను ముద్దు. అంటే లోన్ వెంటనే ఇస్తుందా అన్నారు. అంటే లేదు స్వామి అన్నాను. మరి ఏం చూస్తుంది అన్నారు. స్వామి, నా అర్నింగ్ కెపాసిటీ చూస్తుంది, నా శాలరీ ఎంతో చూస్తుంది, దాన్ని బట్టి నేను అడిగిన లోన్కి నేను అర్థం చేసుకున్న శాలరీకి కొంత ఏదైనా ఉందా అని చూసుకుని దాన్ని బట్టి ఇస్తుంది స్వామి అన్నాను. అది కరెక్ట్. ఒకటి అంటే మన అర్నింగ్ కెపాసిటీ, హౌ మచ్ ఆర్ యూ ఏబుల్ టు ఎర్న్, దాన్ని బట్టి లోన్ ఇస్తుంది. అవును స్వామి అన్నారు. ఇంకేమన్నా ఉందా అన్నారు. అంటే
ప్రాపర్టీ స్వామి కొలాటరల్ అన్నాను నేను. అంటే బాగానే వచ్చే నీకు అన్నారు. అంటే అది కొలాటరల్ ఏంటి అన్నారు. అంటే స్వామి నా ఆస్తులు ఎన్ని ఉన్నాయో చూసుకుని, అదే అంటే నీ తరతరాల నుంచి మీకున్న పూర్వజ్ఞులు తెచ్చిపెట్టిన భూములు, ఆస్తులు, ఇళ్ళు, పొలాలు, బంగారం, అలాంటివి ఏమైనా అసెట్స్ ఉంటే కనుక సరే, అసెట్ బట్టి నువ్వు సంపాదిస్తుంది 100 రూపాయలైనా నువ్వు అడిగింది 1 కోటి రూపాయలు అంటే నీకు అసెట్స్ ఉన్నాయి అంటే మీ పూర్వజ్ఞులంతా సంపాదించి పెట్టింది, అప్పుడు లోన్ వస్తుంది. నువ్వు సంపాదించింది ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ అసెట్స్ ఉంటే కనుక బ్యాంక్ లోన్ ఇస్తుంది. అవును స్వామి అని. ఇంకేమైనా మార్గం ఉందా అన్నారు. నాకు తెలియదు స్వామి అన్నారు. అంటే ఇంకోటి హామీదారి అన్నారు స్వామి. హామీదారి ఎవరు అంటే, నా దగ్గర ఆస్తులు లేవు, నా అర్నింగ్ కెపాసిటీ లేదు, కానీ ఎవరో పెద్ద ఆయన వచ్చి అయ్యా ఆయన మాకు బాగా తెలుసు, ఆయన లోన్ రీపే చేయలేని పరిస్థితిలో ఆ డబ్బు బ్యాంకుకి నేను ఇస్తాను అని చెప్పి ఎవరైనా హామీదారి, గ్యారంటీయర్ ఇంగ్లీష్లో, అది కనుక రాసిస్తే సరే వాడు మంచి, హీఈస్ అ వెరీ వెల్ క్వాలిఫైడ్ అండ్ అసెట్స్ అవి బాగా ఉన్నాయి, వాడి మొహం చూసి నీకు ఇస్తారు. ఐ సెడ్ అవును స్వామి. ఇంకేమైనా మార్గం ఉందన్నారు. తెలియదు స్వామి అన్నారు. ఇప్పుడు మొదలెడతారు చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్వామి చెప్పారు, ఫస్ట్ది ఏంటి, యోర్ ఎర్నింగ్ కెపాసిటీ. అంటే నువ్వెంత సంపాదిస్తున్నావు అది నీ కర్మతో నువ్వు చేసుకున్న పాపపుణ్యాల కర్త. సపోజ్ నువ్వు భగవంతుడికి నాకు దయ చేయండి స్వామి, నాకు ఈ సిచ్యువేషన్ బాగాలేదు, నాకు ప్రార్థన ఇవ్వండి అంటే భగవంతుడు ఫస్ట్ విని ఆ పుస్తకం తెరుస్తారట. ఫస్ట్ కాలంలో నువ్వు సంపాదించింది నీ పాపపుణ్యాల కట్ట మొత్తం జీవితం, వెనక జీవితంలో, ఆ ముందర జీవితంలో, నీ ప్రీవియస్ జీవితాల్లో నీ ఎన్ని పాపాలు ఎన్ని పుణ్యాలు చేసినా బ్యాలెన్స్ చూసుకుంటారట. మన దురదృష్టవశాత్తు మనం చేసిన పాపాలు ఎక్కువ ఉన్నాయి, పుణ్యం తక్కువ ఉంది, అవుట్. ఇవ్వరు. అంటే మన కర్మ మనకి ఆ దైవ అనుగ్రహం ఇవ్వడానికి నాట్ క్వాలిఫైడ్. రెండో చూస్తారట. ఇక్కడ ఇట్ గెట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. రెండో కాలం ఏంటి, అసెట్స్ ఎవరు, పూర్వజ్ఞులంతా సంపాదించి పెట్టింది. అంటే మన తరంలో మన తాత ముత్తాతలు, మా తల్లిదండ్రులు ఎవరైనా చాలా పుణ్యకార్యం చేసి ఎవరో భగవంతుడు కానీ లేకపోతే ఎవరో సాధుజీవికి కానీ బాగా సేవ చేస్తుంటే వాళ్ళు మీ తరతరాలకి భగవంతుడి అనుగ్రహం దండిగా ఉండుగాక అని ఆశీర్వదిస్తే దట్ బికమ్స్ ఎ హ్యూజ్ అసెట్ ఫర్ అస్. అంటే తరతరాలకి దాంట్లో నుంచి మనం భగవంతుడి అనుగ్రహం తీసుకుంటూ ఉండొచ్చు అన్నమాట, అది అరిగిపోయే వరకు. ఓకే, సరే అయిపోయింది. అంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ పాప అండ్ పుణ్య కర్మాస్. దిస్ ఈజ్ జస్ట్ టు డూ విత్ అవర్ ఎన్సిస్టర్స్. అప్పుడు చెప్పినప్పుడు కూడా నాకు చాలాసార్లు అనిపించింది, స్వామిని ఆశీర్వదిస్తున్నప్పుడు చాలామంది ఇదో చెప్పాను నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు, స్వామి చాలామందిని ఆశీర్వదిస్తూ భగవంతుడు స్వామి అనుగ్రహం తరతరాలకి దండిగా ఉంటుంది అంటారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్, నాట్ జస్ట్ ఫర్ దోస్ పీపుల్, ఫర్ దేర్ చిల్డ్రన్ అండ్ పాసిబులీ వాళ్ళ తరతరాలకి కింద వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ కింద మనవాళ్ళు మునిమనవాళ్ళకు కూడా అది బహుశా పనికి వస్తుంది. అంటే ఇట్స్ అ బిగ్ బౌంటీ విచ్ గాడ్ హెస్ గివెన్ దెమ్, అసెట్ ఉంది. ఇంకా మూడోది మీరు ఎవరు అసలు ఇంకా యూ కాంట్ ఇమాజిన్. మూడోది ఏమిటి, గ్యారంటీయర్. ఇక్కడ చాలా ఇదనమాట. అప్పుడు నేను వాళ్ళెవరు చెప్పుకోవన్నారు స్వామి. నేను ఆలోచించి, స్వామి గురువు కాదన్నారు, తల్లిదండ్రులు కాదు అన్నారు స్వామి. అప్పుడు లెటర్స్ మనం అనుగ్రహం అడిగితే మన పాపపుణ్యాల కర్తాలు, మన కర్మ, మన ఏంటంటే మన పాపం ఎక్కువ ఉంది, అసెట్స్ లేవు. మన తరతరాల నుంచి తాత ముత్తాతలు కట్టుకున్న పుణ్యం అంతా వాళ్ళు ముందర తరాల వాళ్ళు పూర్తి చేసేసారు, అక్కడ ఏమీ లేదు, జీరో. అనుగ్రహం కావాలి. మూడో కాలం చూస్తారు భగవంతుడు అకౌంట్ బుక్లో. ఏంటి, గ్యారంటీయర్ అనేవాడు కూడా మీరు ఎవరో ఆలోచించలేరు. భగవంతుడు వింటూ ఉంటారట. ఎక్కడన్నా ప్రపంచంలో ఏదో మూలలో ఎవరన్నా ఫలాని వాడు చాలా మంచివాడు స్వామి, ఈ సహాయం నాకు చేశాడు, ఇంత మంచివాడు, మంచి మాటలు మాట్లాడి మాకు ఉత్సాహం కలిగిస్తూ ఉంటాడు, వాడు ఎప్పుడు చల్లగా ఉండుగాక, వాడి మీద ఎప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉండుగాక అని ఎవడన్నా ఎక్కడన్నా ప్రార్థిస్తుంటే వెంటనే మీకు కావాల్సిన భగవంతుడు ఇస్తాడు. గ్యారంటీయర్. దట్స్ ఎ గ్యారంటీయర్ అంటే అందుకనే స్వామి చెప్తూ ఉంటారు, ఎప్పుడు మంచి ఆలోచనలు పెట్టుకో, పక్కవాడి గురించి దురుద్దేశాలు పెట్టుకోవద్దు, సేవ చెయ్యి. ఎందుకు? దిస్ ఈజ్ ఆల్ ద గ్యారంటీయర్స్ వీఆర్ బిల్డింగ్. అంటే ఆ ఉద్దేశంతో చేయమని కాదు, మనకి తెలియకుండానే వస్తుంది అక్కడ. సో స్వామి చెప్పింది ఏంటంటే, ఈ 3 కాలమ్స్ 0 ఉంటే బంగారు, భగవంతుడు మాత్రం నీకు ఎందుకు ఇస్తాడు అనుగ్రహం అని అడిగారు. ఒక్కసారి ఫట్ అంతా తేలిపోయింది. అడ్డమైన దౌర్భాగ్యుల్ని ఆయన ఇంటర్వ్యూ పిలిచి చాలా మంచివాడు అని ప్రైజ్లు ఎందుకు చేస్తాడు, వాళ్ళ ఖాతా ఉంది కాబట్టి.
వాళ్ళు ఏదో పుణ్యం కట్టుకున్నారు, అది ఉంది. లేకపోతే వాళ్ళ తరతరాల్లో ఎవరో వాళ్ళ తాత ముత్తాతలు ఎవరో చాలా బాగా భగవంతుడు అనుగ్రహం పెట్టుకుని ఉన్నారు, దానివల్ల వస్తుంది. ఏదో వాళ్ళు చేస్తే వాళ్ళు ఎవరో ఎక్కడో పూజ చేస్తున్నారు వాళ్ళ కోసం, ఫలానా వాడు సుఖంగా ఉన్నాడు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిహైండ్ ద గ్రౌండ్. మనకు కనబడేది ఏమీ లేదు అక్కడ. మనం కనబడింది ఏంటంటే ఫలానా వాడు ఎందుకు ఇంత బాగా ఉన్నాడే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటామే, కానీ దాని వెనకాల ఇంత భాగవతం ఉందని చెప్పి నాకు అప్పుడే తెలిసింది. సో ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ థియరీ. నాకు అప్పటి నుంచి ఇంత కష్టపడుతున్నానే, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనే, పక్కవాడి గురించి ఎప్పుడు మాట్లాడినే, నాకు ఎందుకు ఇంత నా జీవితం ఇలా ఉంది అని చెప్పి ఎప్పుడు అనుకోవడం మానేశాను నేను. దట్ ఈస్ ఆల్ మై డూయింగ్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ గాడ్. మంచి వస్తున్నా అయిందే, ఎక్కడో పుణ్యం ఏదో కట్టుకుని ఉంటుంది, ఆ టైం కరెక్ట్గా వచ్చి ఉంటుంది, ఆయన ఇస్తాడు. కాబట్టి అదేంటి అలా అని చెప్పి ఇంకా అంటే మా విద్యార్థులు కొంతమంది ఉన్నారులేండి, కొన్ని అతి తెత్తితేట వాడుతూ ఉండేవారు అప్పుడప్పుడు స్వామితో. ఒకసారి అలాగే అన్నారు, స్వామి అంతా మా కర్మ అయితే ఇంకా భగవంతుడికి ఎక్కడ అన్నారు, ఎందుకు అక్కడ అన్నారు. భగవంతుడు పోస్ట్ మ్యాన్ థియరీ చెప్తూ ఉంటారు. పోస్ట్ మనకు వస్తుంది కరెక్టే, మీరు ఎక్కడున్నా కూడా ఇంటికి వచ్చి, మీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి మీ పోస్ట్ మీరే తీసుకెళ్ళండి అని పోస్ట్ మ్యాన్ అంటే, మీ ఇంటికి వచ్చి మీ అడ్రస్ చూసుకుని తను ఇస్తాడు. భగవంతుడు చేసే పని అది. కోర్స్ ఇంకోటి మహాపుణ్యం ఉండి, మార్కండేయ లాంటి మహాత్ములు ఎవరన్నా కనుక అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి పట్టేసుకుంటే మొత్తం ఆయనే చూసేసుకుంటారు. ఈదర్ యూ డూ యువర్ కర్మ అండ్ గెట్ బౌండ్ బై దిస్ అకౌంట్ థియరీ, ఆర్ బికమ్ ఏ భక్త మార్కండేయ అండ్ సే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అది చేస్తే మొత్తం ఆయనే చూసుకుంటారు. ఇంకా ఇది చేస్తే అకౌంట్ బుక్ థియరీ వర్తిస్తుంది మనకి. దట్ ఈజ్ నాట్ రాంగ్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రాంగ్. కానీ ఆ స్థాయికి మనం చేర్చుకోవాలంటే మహాసాధన, ఘోరమైన సాధనలు చేయాలి మనం. అంతవరకు మనం ఇంకా చేరలేదు కాబట్టి మనం ఇది చేసుకుంటూ, మన సాధనలు మనం చేసుకుంటూ, మన పుణ్యాన్ని మనం పెంచుకుంటూ భగవంతుడిని ఆస్వాదిస్తూ ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థియరీ విచ్ ఐ థాట్ ఇట్ విల్ బీ బెనిఫిషియల్, దట్స్ వై ఐ షేర్డ్. అందుకని దీనివల్లే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం భగవంతుడు ఏమంటారో మనకి, దట్స్ వై యూ కాంట్ అండర్స్టాండ్. నేను చెప్పాను ఇదివరకు, పుట్టపర్తిలో కొన్ని పొలిటీషియన్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళ మీద 100 కేసులు ఉంటాయి. స్వామి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చి గంటల కొద్దీ మాట్లాడి మళ్ళీ వాళ్ళని సీఈ ఆఫ్ చేసి పంపిస్తూ ఉంటారు. ఎందుకు మనం చాలాసార్లు అంటూ ఉంటారు, చాలామంది భక్తులు అడిగారు కదా, వై ఈ స్వామి టాలరేటింగ్ సచ్ పీపుల్ అని చెప్పి. స్వామి ఈజ్ నాట్ టాలరేటింగ్ దెమ్, స్వామి ఈజ్ జస్ట్ పుట్టింగ్ అప్ విత్ వాట్ దర్ కర్మ ఈజ్, దట్స్ ఆల్. ఒకసారి అందుకని నేను మహాభారతంలో స్వామి వారు చెప్పారు, విదురుడిని మే యూ బీ డెస్ట్రాయిడ్ అని చెప్పి బ్లెస్ చేశారు. మే యూ బీ డెస్ట్రాయిడ్. దుశ్శాసనుడికేమో మే యూ లివ్ ఫర్ 1000 years అన్నట్ట. దాని అంతరార్థం ఏంటి? విదురుడికి అర్థమైంది. ఎందుకంటే విదుర వాజ్ ఏ మహాజ్ఞాని. విదురుడు మే యూ బీ డెస్ట్రాయిడ్ అంటే ఐ అనే భావం నాలోని డెస్ట్రాయ్ అవుగాక అని చెప్పి కృష్ణుడు ఆయన్ని అనుగ్రహించారు. దుశ్శాసనుడు ఏంటి? మే యూ లివ్ ఫర్ 10,000 years అన్నది ఏమిటంటే నీ పాపాలను అనుభవిస్తూ భీముడు లాంటి వాళ్ళు నీ రొమ్ము చీల్చి నిన్ను చంపుతూ ఉండి ఇంకొక 10 సంవత్సరాలు బతుకుగాక, అదో శాపం. కాబట్టి హౌ గాడ్ టాక్స్ అండ్ బిహేవ్స్ is not a topic which you and I can interpret. మనకి ఏంటంటే ఆ పాపం కూడా తప్పు పట్టుకోకూడదు. మన మహాత్ములు అంటే మనమైతే అవతార పురుషుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం చెప్తాం. మహాత్ములు ఎవరి గురించి మనం అలాంటి డిస్కషన్లు పెట్టకూడదు, అది మహాపాపం. అది కాబట్టి దే ఆపరేట్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్ అనమాట. సో ఇది ఉద్దేశాలు అన్నది భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నారో అన్నది మనకి తెలియదు. మీకు ఒకసారి చెప్తాను. ఒక స్వామివారు విజయదశమి 1953 అనుకుంటాను ఫస్ట్ డిస్కోర్స్ ఇచ్చారు. అప్పుడు the first discourse which Bhagavan gave was in 1953 Vijayadashami. I want to read that out. Okay? You cannot understand the motives of other men who are almost like you in everything, actuated by the same motives and having the same likes and dislikes. For example, మనలో ఉన్నవాళ్ళు ఎవరన్నా మన పక్కవాడు ఉద్దేశాలు ఏమిటో చెప్పగలుగుతారా? క్షుణ్ణంగా ఎవ్వరూ చెప్పలేరు. తోటి మానవుడి ఉద్దేశాలే మనం వీ కెనాట్ ఇంటర్ప్రెట్ అండ్ టెల్. హౌ ఆర్ వి ఇంటర్ప్రెటింగ్ భగవాన్స్ అండ్ దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. అదే కంటిన్యూయింగ్, బట్ యెట్ హౌ ఈజీలీ యూ డిస్కవర్ ద మోటివ్స్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఫార్ ఫార్ అబవ్ ద లెవెల్ ఆఫ్ హ్యుమానిటీ. How glibly you talk and judge something that is as strange to you as
అట్మాస్ఫియర్ ఈజ్ టు ఎ ఫిష్. మనకు అది ఏవి అర్థం కాదు, యట్ మనం కూర్చుని వి పాస్ జడ్జ్మెంట్స్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫాలీ అనమాట. సో సాధనలో మొట్టమొదటి ఇది ఏమిటంటే, లెట్ us నాట్ ఇంటర్ప్రెట్ ద యాక్షన్స్ అండ్ ద వర్డ్స్ ఆఫ్ డివినిటీ. ఆ వర్డ్స్ అండ్ యాక్షన్ ఎవరికి సంబంధించిందో వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే అదే చెప్తూ ఉంటాను నేను, స్వామివారిది ఒకటిసారి నేను ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. ఒకటే సంఘటనని ఆయన 2-3 లెసన్స్ కింద మార్చేసి 2-3 చెప్పేస్తూ ఉంటారు ఆయన. అందుకని చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అరే స్వామి దీన్ని ఇలా అన్నారే అంటారు, వాడు చచ్చే అది కాదు ఇది కరెక్టు అంటారు. బోత్ ఆర్ రైట్ యాక్చువల్లీ. ఎవడికి ఏది అవసరమో భగవంతుడు అది చెప్తారు. ఇట్స్ హిలేరియస్ ఇన్సిడెంట్ మీకు చెప్తాను ఒకసారి. చెన్నారెడ్డి గారు స్వామివారికి చాలా పెద్ద డివోటీ ఆయన, చెన్నారెడ్డి గారు. సరే ఆయన ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడల్లా స్వామివారు ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. విద్యార్థులు కొంతమందిని పంపించేవారు ఆయన చూసుకోమని చెప్పి. అంటే ఆయనకి భోజనాల సందర్భాలు అవన్నీ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకోవడానికి పంపించేవారు. సరే ఒకసారి నన్నును మా సీనియర్ బ్రదర్ ఒక ఆయన ఉన్నవాడు, ఇద్దరిని పంపించారు. పంపిస్తే చెన్నారెడ్డి గారు అప్పట్లో దర్శనం చేసుకున్నారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, స్వామి వెనక్కి వచ్చారు. ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతే ఇక్కడ బయట నేను ఉంచున్నప్పుడు ఎవరో పూర్ణచంద్ర అప్పట్లో పూర్ణచంద్ర ఆడిటోరియంలో గెస్ట్ హౌస్ ఉండేది. సో ఎవరో ధన గట్టిగా బాధారు తలుపుని. అంటే పుట్టపర్తి అంటే అందరూ సౌమ్యంగా శాంతంగా తలుపు కొడితే ఇలా టికి అని కొట్టే, వీడెవడో గట్టిగా తలుపు విరగొట్టేటట్టు బాగుతున్నాడు బయటకు వచ్చి. అని ఎవర్రా బాబు అని చెప్పి ఆ తలుపు తీయలేదు. వచ్చి వెనక నుంచి ఇంకో తలుపు తీసుకుని బయటకు వస్తే అక్కడ చక్కగా ఖండువాను మన పొలిటీషియన్ డ్రెస్ ఒకళ్ళు వేసుకుని అక్కడ నుంచుని ఉన్నాడు. అక్కడ సేవాదాలు పాపం చెప్తున్నాడు, సార్ మీరు ఇక్కడ నుంచోకూడదండి, వెళ్ళండి. చెప్పులు వేసుకొచ్చేసాడు ఆయన ఏకంగా పొంచిందా తలుపు దాకా చెప్పులు వేసుకుని. అంటే సరే మీరు ఇక్కడ నుంచోకూడదు సార్, ఇక్కడ చెన్నారెడ్డి గారు లేరు, మీరు అక్కడ నుంచోండి, కుర్చీ వేసి కూర్చోపెడతాం, ఆయనకి చెప్తామని చెప్తే ఆయన వినట్లేదు. తప్పుకో అని వచ్చేస్తున్నాడు ఆయన. వచ్చేసరి నేను చూసి నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళి ఏమైందంటే సార్ ఫస్ట్ ఇలా చెప్పండి అంటే, సార్ ఆయన లోపల ఉన్నారు, నేను చెప్తాను, మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి, సోఫా ఉంది, ఎండగా ఉంది బయట, మీరు లోపల ఇక్కడ కూర్చోండి, కానీ ముఖ్యంగా చెప్పులు ఇప్పేసారండి సార్, ఈ ప్రదేశంలో భగవాన్ బాబా వారు సంచరిస్తూ ఉంటారు, చెప్పులు వేసుకుని ఎవరు రాము, ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం, కాబట్టి మీరు చెప్పులు ఇప్పేసారండి అన్నాను. తప్పుకోవా అని చెప్పి లోపలికి వచ్చేసి ఆయన చెప్పులు వేసుకుని లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఆయన కూర్చుని నేను మళ్ళీ వెళ్ళి సార్ పోనీ చెప్పులు తీసి నాకు ఇవ్వండి సార్, నేను బయట పెడతాను, చెప్పులు మాత్రం దయచేసి ఇక్కడ వేసుకోకండి అన్నాను. నువ్వు ఉండవయ్యా, ఫస్ట్ వెళ్ళి చెప్పు, నీ పని చూసుకో అన్నాడు. సరే నేను చూస్తుంటే ఏం చేయాలో తెలియదు. సరే ఎక్కడున్నారు చీఫ్ మినిస్టర్ అంటే ఆయన లోపల రూమ్లో ఉన్నారు, చెప్పులు వేసుకుని వెళ్ళిపోవడం మొదలెట్టాడు ఆయన. ఆ 2 విద్యార్థి లోపల తలుపు దగ్గర ఆయన కొంచెం భారీగా ఉంటాడు మంచి, ఆయన అక్కడ నుంచుని ఉన్నాడు, అలా కాదు. సో ఇలా నుంచుని ఉన్నాడు అక్కడ. వీడు వచ్చి ధన్నుమని గుద్దుకున్నాడు, ఏం కదలలేదు, అలాగే నుంచున్నాడు అక్కడ. తక్కువ అన్నాడు. తక్కువ అంటే నాతో అక్కడ ఎలా ప్రవర్తించాడో చూశాడు అంతా. చూసి ఇలా పనికిరాదు దీనికని చెప్పి, సార్ చెప్పులు ఇప్పేసి వస్తారా లేకపోతే చెన్నారెడ్డి గారికి మీ ఇండిసిప్లిన్ గురించి చెప్పమంటారా అన్నారు. ఇంకా చెన్నారెడ్డికి మహాభక్తుడు ఆయన. ఎవడో వచ్చి స్వామివారిని ఇలా ఇది చేశారు అంటే వాడి కెరియర్ గోవిందా ఇంకా. సరే గబగబా పరిగెత్తుకెళ్ళి చెప్పులు పరిగెత్తుకొచ్చాడు. సరే అయిపోయింది, మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఆ మరుసటి చెన్నారెడ్డి వెళ్ళిపోయారు. మేము పనులన్నీ పూర్తి చేసుకుని పొద్దున్న భజన ఆరంభిస్తుంటే, సరే అప్పుడు నేను ఇంకా పిహెచ్డి జాయిన్ అవ్వాలి, కాబట్టి కొంచెం సమయం ఉంది కానీ పొద్దున్న భజన అప్పుడు బయట కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే చాలా కొద్దిగా జనం ఉండేవారు అంతే. ఈయన రెండో ఆయనేమో హీ వాజ్ ఎ భజన్ సింగర్, ఆయన భజన్ హాల్లో లోపల ఉన్నాడు ఆయన, నేను బయట కూర్చున్నాను. సరే ఆయన భజన అవుతుంది అనగా 10 నిమిషాల ముందర స్వామివారు బయటకు వచ్చారు. వచ్చి అంత ఏదో మాటలు వచ్చి అప్పుడు వీఐపీలు కొంతమంది కూర్చుంటే, మన చెన్నారెడ్డి వచ్చాడు తెలుసా మీకు అన్నాడు. అంటే ఆ స్వామి చూసాం మేము అన్నాడు. మన పిల్లలతో ఒక సంఘటన అయింది తెలుసా మీకు అన్నాడు. అంటే వాళ్ళందరూ ఒకరి మొహం చూసుకుంటున్నారు, ఏం సంఘటన నాకే చూసేసాము చెప్పు అన్నారు. నాకు అర్థం కాలేదు ఏం సంఘటన అయింది, అంతా స్మూత్గానే అయింది కదా అంటే, స్వామి ఏది అని, చెప్పులు అన్నారు. అంటే చెప్పుల గురించి ఇంత వ్యాఖ్యానం అని చెప్పి సరే నేను మొత్తం చెప్పాను. చెప్తే అప్పుడు స్వామి అన్నారు, నువ్వేం చేసావు అప్పుడు అన్నారు. అంటే స్వామి నేను ప్రార్థించాను, చెప్పులు ఇవ్వండి సార్, నేను బయట పెట్టేసి వస్తానని చెప్పాను, ఎందుకంటే ఎందుకు ఇప్పట్లేదంటే, చూసావా ఆ విద్యార్థులు అంటే అందుకే నాకు చాలా ఇష్టం, ఎంత వినమ్రంగా ఎంత సౌమ్యంగా మాట్లాడతారు అని నా ఓహో అనుకున్నాను. నేను పబ్లిక్లో నన్ను పెంచేసుకుంటానే ధన్నుమని కిందకి లాగారు వద్ద. కానీ బంగారు నీకు ఒక చెప్తాను, ఏంటి స్వామి అన్నాను. అంటే అందరితో అలా సౌమ్యంగా మెత్తగా మాట్లాడితే నేను అప్పడంలా తినేస్తారు అందరూ, అప్పుడప్పుడు కఠోరంగా గంభీరంగా మాట్లాడాలి అన్నారు. సరే స్వామి అన్నారు.
లోపలికి వెళ్ళారు. లోపల భజనలు అవుతున్నాయి. సరే, అక్కడ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ఇక్కడ బయట జరిగిన విషయం. వాళ్ళందరూ తబలాలు అవన్నీ కొట్టుకుంటున్నారు, హార్మోనియాలు సెట్ చేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళారు స్వామి. వీళ్ళు అక్కడ కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు. మొన్న చెన్నారెడ్డి వచ్చాడు తెలుసా మీకు అన్నారు. తెలిసిన స్వామి చూసామన్నారు. మా విద్యార్థుల్లో ఒక సంఘటన జరిగింది తెలుసా అన్నారు. తెలియదు స్వామి అన్నారు. ఈ అబ్బాయిని పట్టుకుని చెప్పుల విషయం ఇదిగా చెప్పు అన్నారు. పాడు పాపని చెప్పాడు. చెప్పిన తర్వాత స్వామి నువ్వేం చేసావు అన్నారు. అంటే స్వామి అక్కడ నుంచి గంభీరంగా చెప్పాను ఆయనకి చెప్పులు ఇప్పేస్తారా లేకపోతే చెన్నారెడ్డి గారు కంప్లైంట్ చేయమంటారా అంటే పరిగెత్తుకు వెళ్ళి ఇప్పేసి వచ్చాడంటే చూసావా, ఇందుకే నా విద్యార్థులు అంటే నాకు అంత ఇష్టం. ఎక్కడ కఠోరంగా మాట్లాడో వాళ్ళకి బాగా తెలుసు. ఆయన కూడా ఎగరడం మొదలెడితే గన్నుమని లాగారు కింద. కానీ బంగారు నీకు ఒక విషయం చెప్తాను, అందరితో అలా గంభీరంగా అలా కోపంగా మాట్లాడితే నీతో ఎవరు మాట్లాడరు పొద్దున. అప్పుడప్పుడు సౌమ్యంగా మెత్తగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి అన్నారు. 10 నిమిషాల్లో ఒక సంఘటనలు ఇద్దరు 2 లెసన్లు పీకారు స్వామి. ఎవరికి తెలియదు. అంటే బయట ఉన్న వాళ్ళకి లోపల ఏం తెలియదు, లోపల ఉన్న వాళ్ళకి బయట ఏం జరిగిందో తెలియదు. సో ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ ఆయనకు అప్పుడు కావాల్సినది అది, నాకు కావాల్సింది ఇది. నేను అందుకే చెప్తాను స్వామి దగ్గర షిరిడి సాయిబాబాది కూడా సంఘటన ఉండింది. కడుపు నొప్పితో డిజెంట్రీతో, అప్పట్లో డిజెంట్రీ అది బాగా వచ్చేది కాబట్టి షిరిడీలో డిజెంట్రీ ఉంది స్వామి నాకు అని చెప్పి షిరిడి బాబా ఇస్తే చేతి నిండగా వేసిన గింజలు తీసుకెళ్ళి ఇచ్చి తిను అన్నారు. డాక్టర్లు ఎవరన్నా ఉంటే ఈ వాడికి హడిల్స్ వస్తారు. డిజెంట్రీ ఉన్నవాడికి ఇది వేసిన గింజలు ఏమిటి అని చెప్పాడు. ఇక బాత్రూమ్ నుంచి బయటకు రాడు వాడు. సరే ఇస్తే వాడు స్వామి చెప్పారు కదా అని తిన్నాడు శుభ్రంగా. మరుసటి రోజు చక్కగా సెట్ అయింది. ఇస్తే సరే ఇంకోటికి డిజెంట్రీ వస్తే వాడికి వేసిన పప్పులు ఇచ్చాడు కదా నేను కూడా ఇస్తానని తీసుకున్నాడు, పడ్డాడు హాస్పిటల్. అప్పుడు మీరే కదా స్వామి వాడికి వేసిన పప్పు ఇచ్చేది. వేసిన పప్పులు కాదురా, ఇచ్చిన చెయ్యి ముఖ్యం అన్నారు ఆయన. వేసిన పప్పులు కాదు, రాళ్ళు ఇచ్చిన పని చేస్తాయి అవి, ఇచ్చిన చెయ్యి. కాబట్టి ఆయన ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో ఆయన అనుగ్రహాన్ని హీ విల్ రూట్ ఇట్ త్రూ అ లెసన్, త్రూ అన్ ఇన్స్ట్రుమెంట్. ఎవరి అవసరాలు వారికి ఉంటాయని చెప్పాను, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సందర్భాలు సిచ్యువేషన్స్. యు ఆర్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్, హీఈస్ ఇన్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్, ఐఎమ్ ఇన్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. నా బాధలు నావి, వాళ్ళ బాధలు వాళ్ళవి. కాబట్టి అవన్నీ చూసుకుంటారు ఆయన. చూసుకుని ఆయన హీ గివ్స్ సచ్ ఎ వండర్ఫుల్ లెసన్స్ అనమాట. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రికగ్నైజ్ దీస్ ఛానల్స్. వాడికి పని చేసింది కదా నాకెందుకు పని చేయదు. సాధనలో ఇది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ ఈజ్ కంపారిజన్, అయిపోయింది, కంపారిజన్ చేసుకోవద్దు. రెండోది ఏమిటంటే వాడి సాధన చేస్తున్నాడు కదా నాకు కూడా అదే పని చేస్తుందేమో అని చెప్పి చేయడం కాదు. ఎవరి సాధన వాళ్ళకి ఏం చేయాలో మన అంతరాత్మ మనకే చెప్తుంది, అది మనం చేసుకోవాలి. ఇది చేస్తేనే మీరు దివ్యత్వాన్ని పొందుతారు అని చెప్పి ఎవరు చెప్పకూడదు, అది తప్పు కూడా. అలా అని చెప్పి కానీ నేను చెప్పాను సంస్థలో సేవ ఎందుకు, సత్సంగాలు ఎందుకు, భజనలు ఎందుకు అంటారు. ముందర చెప్పాను దా. ఇప్పుడు మన సంస్థలో జరిగే ఏ కార్యక్రమమైనా చూడండి ఆ మూడింటిలోనే ఒక భాగానికి అది వస్తుంది. సో ఆర్గనైజేషన్ అన్నది ఏమిటి, ఈజ్ ఎన్ అవెన్యూ విచ్ గివ్స్ యూ ఎన్ ఆపర్చునిటీ టు డూ వన్ ఆఫ్ దోస్ 3 ఆర్ ఆల్ ద 3. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అది ఎవరి దీన్ని బట్టి అది ఉంటుంది, అది మన అంతరాత్మ మనకు చెప్తుంది. కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్. సాధనలో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు ఒకసారి స్వామిని అడిగారు, చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామి నమ్మకం ముఖ్యమా లేకపోతే దేవుడు అనుగ్రహం ముఖ్యమా అన్నారు. స్వామి నిర్మోహమాటంగా చెప్తారు, నమ్మకం ముఖ్యం ఫస్ట్. మన నమ్మకం లేనిదే భగవంతుడు అనుగ్రహం మన మీదకి వస్తున్నా కూడా దాన్ని రికగ్నైజ్ చేయలేము మనం. నమ్మకం ముఖ్యం కాబట్టి నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీ ఫస్ట్ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ అరౌండ్ అస్, హీ ఈజ్ వాచింగ్ అస్ ఆల్ ద టైమ్, హీ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్ ఆల్ ద టైమ్ అండ్ హీ సేవింగ్ అస్ ఆల్ ద టైమ్. ఆ నమ్మకం పెట్టుకుంటేనే మనం ఏ సాధన చేసినా కూడా అది ఇవ్వాల్సిన రిజల్ట్ ఇస్తుంది. ఒకసారి విశాఖపట్నంలో ఇలాగే అయింది. అంటే మనం సాధన చేసుకుంటూ మనం భగవంతుడి నామస్మరణ గురించి ఎప్పుడు మనం నమ్ముకుంటూ ఉంటే మనకి అలా అవుతుందన్నమాట. విశాఖపట్నంలో సరే నేను పిహెచ్డి చేస్తున్న రోజులో లైబ్రరీలో రీసెర్చ్ సర్వేకి వెళ్తే అక్కడ MVP కాలనీలో సమితి ఉంది. అక్కడ ఆ సమితిలో వాళ్ళు ఏమన్నారంటే విద్యార్థి వచ్చాడు కదా, ఏమంటే ఇక్కడ మన డివోటీస్తో ఏమైనా మాట్లాడతారా అన్నారు. తప్పకుండా మాట్లాడతానని చెప్పి వెళ్ళాను. అక్కడ విశాఖపట్నంలో 1992, 93 ఇప్పట్లాగా ఉండేది కాదు.
8 దాటితే అసలు రోడ్డు మీద ఎవడు ఉండేవాడు కాదు, బస్సులు అవి ఉండేవి కాదు, షాపులన్నీ మూసేసేవారు. ఇట్స్ సిటీ దే యూస్ టు స్లీప్ ఎర్లీ అనమాట. సరే ఎంవిపి కాలనీలో అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం పెట్టారు. ప్రసాదం తర్వాత ఇగో స్వామి గురించి మాట్లాడుతూ టైం అయిపోయింది, 8:30, 9 కూడా అయిపోయింది. అప్పుడు నేను ఇంక వెళ్ళొస్తానని చెప్పి రోడ్డు మీద ఉంచున్నాను. బస్సు లేదు, ట్యాక్సీలు, యూబర్లు అవి ఏం లేవు అప్పట్లో. ట్యాక్సీలు లేవు, ఆటో లేదు, ఏమీ లేదు, ఎవడూ లేడు అసలు. సరే నుంచున్నాను, అక్కడ కూర్చున్నాను, అక్కడ బస్ స్టాప్లో నుంచున్నాను. బస్సు ఏదో వస్తుందా అంటే సరే బుర్ర అని చెప్పి ఓ స్కూటర్ వెళ్ళింది పక్క నుంచి. వెళ్ళి సడన్గా ఆగి వెనక్కి వచ్చింది ఆ స్కూటర్. అయితే హెల్మెట్ వేసుకున్నారు, ఎవరో తీసి, ఏమండి మీరు ఇప్పుడే ఎంవిపి కాలనీలో సత్సంగం చేసింది మీరేనా అన్నారు. నేనేనండి అన్నాను. ఏమండి మీకు ఎవరు చెప్పలేదా 8 దాటితే మీకు ఇక్కడ ఏం ట్రాన్స్పోర్ట్ దొరకదని అన్నారు. నాకు ఎవరు చెప్పలేదండి అన్నాను. మంచి పని అయింది నేను వచ్చాను అని చెప్పి, కూర్చోండి నేను దింపుతానని చెప్పి సరే కూర్చున్నాం, వెళ్తున్నాం. మాట్లాడుకుంటూ ఆయన కూడా ఏదో టాక్లో ఏదో ఇది మాట్లాడుకుంటూ సంస్థ గురించి దాని గురించి చెప్తున్నారు, నేను వింటున్నాను, జవాబిస్తున్నాను. వెళ్తూ నన్ను హాస్టల్లో నా హోటల్లో నన్ను దింపేసా, నేను వెళ్ళిపోయాడు. పైకి ఎక్కిన తర్వాత సడన్గా నాకు అర్థమైంది, ఆ దారి పొడుగునా ఆయనకి నేను ఎక్కడ ఉంటున్నానో ఒక్కసారి కూడా చెప్పలేదు ఆయనకి కదా. ఆయన తీసుకొచ్చి హోటల్లో దింపేసి వెళ్ళిపోయాడు. ఆయన గబగబా పరిగెత్తుకెళ్ళి కింద చూస్తే ఆబ్వియస్లీ నోబడీ ఈజ్ దేర్. సో నేను మర్చిపోయాను, ఏదో కోఇన్సిడెన్స్ అయ్యి ఉంటుంది, మాటల వరుసలో ఎక్కడో చెప్పుంటాను, నేను ఇక్కడ ఉంటున్నానని చెప్పి ఆ విషయం ఆయనకి తెలిసి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే సరే బృందావన్లో సమ్మర్ కోర్స్ అవుతుంది. సమ్మర్ కోర్స్ అవుతున్నప్పుడు నేను బృందావన్కి వెళ్ళాను. అక్కడ ఏదో మామిడి పండ్లు, ఉరవకొండ నుంచి కొన్ని మామిడి పండ్లు వచ్చాయి. సో మామిడి పండు డిస్ట్రిబ్యూషన్ కొంతమంది లోపల పిలిస్తే నేను వెళ్తున్నప్పుడు సడన్గా నా కాలర్ పట్టుకుని వెనక్కి లాగాను. ఎరా వాచ్ లేదా నీ దగ్గర అన్నారు. ఓ వాచ్ ఇస్తారు ఇప్పుడు అని చెప్పి, లేదు స్వామి వాచ్ లేదు అన్నాను. అంటే నేనేం ఇవ్వట్లేదు, వాచ్ లేనంత మాత్రాన మైక్ ఉందని చెప్పి అలా మాట్లాడుతూ పోవడమేనా, సమయం చూసుకోక్కర్లేదా అన్నారు. నాకు ఏమీ అర్థం కావట్లేదు. అది ఆ సంఘటన అయిపోయి 20 రోజులు పైన అయింది. ఏం చెప్తున్నారు అని చెప్పి అలా చూస్తూ ఉంటే, ఆ రోజు స్కూటర్లో ఎవరు వచ్చారు నీకోసం అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు. అయితే కాళ్ళ మీద పడితే అప్పుడు స్వామి చెప్పారు, సమయం అన్నది చాలా భగవంతుడితో సమానం నాయన. సమయంతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ సమయం కూడా దృష్టిలో పెట్టుకుని చూసుకో అన్నారు ఆయన. అందుకని నేను వాచ్ చూసుకుంటూ ఉంటాను మధ్యలో. అంటే చెప్తున్నాను కదా అని వింటూ పోతారంటే కొన్ని పిలిచాం కదా ఈయన బాధపడాల్సింది తప్పదు అని వింటారు చాలామంది. అలా అని కాదు. కాబట్టి సమయం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాబట్టి నేను ఇక్కడే ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇది ఒకటే విషయం చెప్తానండి. ప్రేమ స్వరూపులు అంటాం మనం స్వామిని. ప్రేమ స్వరూపులు అంటే ఎంత ప్రేమ అంటే నేను మీకు ఒకసారి చెప్తాను. ఆ ప్రేమ వల్ల పట్టుకున్నారు స్వామిని. పట్టుకుని నుంచుని కానీ నాకు షాక్ వచ్చి నేను పట్టు నొక్కేసి సరే లోపలికి వెళ్తే అలా చూసుకుంటూ వెళ్ళారు స్వామి నన్ను. లోపలికి వెళ్ళిన తర్వాత నేను దిలీప్ వచ్చాడు, దిలీప్ ఉండేవాడు నాతో. దిలీప్తో చెప్పాను, బాబు నా సూట్ కేసు అది నా తర్వాత పంపి నేను ఇక్కడి నుంచే పారిపోతున్నాను, నేను లోపలైతే రావట్లేదు అన్నాడు. అంటే డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్, యూ స్టాండ్ హియర్ అన్నాడు. అంటే లోపలికి వెళ్ళాడు. నాకు గటగటగటగటక ఉండుకొట్టుకుంటుంది. కాసేపు అయిన తర్వాత ఇలా డొక్కలు పట్టుకుని నవ్వుకుంటూ వస్తున్నాడు బయటకు. వాడు వాట్ ఈస్ దట్ టు లాఫ్ అబౌట్ యువర్ లాఫింగ్ అన్నాడు. స్వామి ఈస్ కాలింగ్ యూ అన్నాడు. అసలు నో వే, నేను రాను స్వామికి చెప్పు నేను ఇక్కడి నుంచి పారిపోయానని చెప్పు, నేను తర్వాత నా లగేజ్ అంతా నువ్వు పంపించి నేను హాస్టల్కి పారిపోతున్నాను అన్నాను. అంటే నిన్నేం చేయనన్నారు, లోపలికి రమ్మన్నారు స్వామి. అంటే స్వామికి తెలుసు వీడు ఏదో చేసేస్తాడని చెప్పి ఏమి చేయనని చెప్పమన్నారు, లోపలికి రమ్మన్నారు అన్నారు. సరే వెళ్తే ఒక్కసారి నన్ను చూసి డొక్కలు పట్టుకొని ఢామని కుర్చీ మీద పడి నవ్వుతున్నారు స్వామి. నేనేమో ఆయన కాలు మీద పడి స్వామి క్షమించండి స్వామి నేను ఎందుకు అన్నారు. అంటే స్వామి నేను చేయడం వల్లే కదా మీరు అలా పడిపోయారు. అంటే తెలిసి చేసావా నువ్వు అన్నారు. లేదు స్వామి అన్నాను. మరి ఎందుకు బాధపడతావు అన్నారు. తెలియక చేస్తే ప్రేమతో ఏం చేసినా స్వామికి ఏం కాదు బంగారు అన్నారు. దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ప్రేమ స్వరూపులను ఎందుకంటానంటే దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నేను భగవాన్ ఏడుస్తున్నాను అప్పటికే. నేను అందుకే తట్టుకోలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మేడ్ ఎ మిస్టేక్. సెకండ్ ఈజ్ దిస్ లెవెల్ ఆఫ్ లవ్ ఈజ్ అన్హర్డ్ ఆఫ్. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఏడుపు మొదలెట్టేశాను. వేస్తే ఆయన కర్చీఫ్ తీసి నన్ను దుడుస్తున్నారు. ఆయన ఏడవద్దు నేను చెప్తున్నాను కదా, ఏం కాలేదంటే లేదు స్వామి తప్పు చేశానంటే ఇదిగో వచ్చేద్దాం, దీని గురించి నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, నేను కూడా ఎవరితో మాట్లాడను, సరేనా అన్నారు. అంటే సరే స్వామి అన్నాను. ఇంకా అది తల్లి చిన్న పిల్లాడిని ఎలా ఓదారుస్తుందో అలాగే ఓదార్చారండి.
ఆయన రుమాలు తీయడం ఏమిటి, నా కన్నీళ్ళు తుడవడం ఏమిటి, ఏడవద్దు ఏడవద్దు అని అనడం ఏమిటి, ఓ పని చేద్దామని, నువ్వు దీని గురించి ఎవరితో మాట్లాడద్దు, నేను కూడా ఎవరితో ఏమి చెప్పను అన్నారు. సరే స్వామి అన్నాను. ఒప్పందం కుదిరింది, బయటకు వచ్చాం. సరే ఫెస్టివల్ టైం కాబట్టి ఇందులాల్ షా గారు వీళ్ళు వాళ్ళందరూ వస్తారనమాట. వస్తే బయట కూడా అయింది. నరసింహమూర్తి గారు వాళ్ళు అడిగారు, ఏంటి స్వామి స్టేజ్ సడన్గా కదిలింటే, ఏదో షార్ట్ సర్క్యూట్ ఏదో అయిందంటున్నారు వాళ్ళు అన్నారు. అని ఇందులాల్ షా గారు వాళ్ళు వచ్చి నిజం తెలుస్తుంది కదా, ఎవరో లోకల్ కాకులు ఎవరో మాట్లాడారు లోపల నుంచి, వీడు పొరపాటున స్విచ్ ఏదో నొక్కారు అందుకనే ఆయన పడ్డారు అని చెప్పి. ఇందులాల్ షా వాళ్ళు వచ్చి మధ్యాహ్నం వచ్చి, ఏంటి స్వామి ఏదో పడిపోయారు స్వామి మధ్యాహ్నం అన్నారు. ఎవరు చెప్పారు మీకు అన్నారు. అంటే ఏదో స్విచ్ ఏదో సాయినాథ్ ఏదో తప్పు నొక్కారంటే మీరు పడిపోయారు అంటే, ఎవరు చెప్పారు, పంచ మీద నేను జారి నేనే పడ్డాను కింద, వాడినే అనకండి. He stood up for me. He stood up for me, protected me because he promised me. నేను ఎవరికి చెప్పను, నువ్వు కూడా చెప్పద్దు అని చెప్పి ఆయన ప్రామిస్ ఇచ్చారు నాకు. అలాంటిది పెద్దల దగ్గర కూడా హీ వాజ్ రెడీ టు అటర్ ఎ లై అండ్ స్టాండ్ అప్ ఫర్ మీ. అటువంటి ప్రేమ స్వరూపులై ఆ ప్రేమను మనం గెలుచుకోగలిగితే, నేను నిజం చెప్తున్నానండి, ఆయన ఎక్కడికన్నా వస్తారు మనల్ని ఆదుకోవడానికి, ఎక్కడికన్నా వస్తారు, ఏమన్నా చేస్తారు. ఆ మంచి భావాన్ని పెట్టుకొని మనం మన సాధనలో మనం ఏం చేసుకుంటున్నావో ప్లీజ్ లెట్ us రిమెంబర్, కంపారిజన్ వద్దు. ఆయన సర్వత్రా ఉన్నారు, మనం ఆయనలోనే ఉన్నామనే ఫీలింగ్తో లెట్ us గో. క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన ప్రేమని మనం గెలుచుకునే యత్నం మనం చేసామంటే ఆయన ఎంతవరకన్నా మనం ఆదుకోవడానికి ఆయన దిగుతారు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుని స్వామివారిని ఇప్పుడు ఆ శక్తి ఇచ్చి మన నా మార్గంలో నడిపించేటట్టుగా చూసుకుందని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అందరికీ సారం. ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్ అని చెప్పి అన్నారు ఎనీవన్? డీటెయిల్స్ కూడా మనం ఏంటంటే, డోంట్ మైండ్ మై టెలింగ్ దిస్, ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు యూ పర్సనల్లీ. దిస్ ఇస్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా మా స్టూడెంట్స్ ఫోరంలో కూడా నేను చూస్తూ ఉంటాను, స్వామి లెఫ్ట్ వెళ్ళారా, రైట్ వెళ్ళారా. హూ వాంట్స్ ఆల్ దీస్ డీటెయిల్స్? ప్లీజ్ సీ ద మెసేజ్. మెసేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంతేకాని స్వామి 1:10కి చెప్పారా, 1:15కి చెప్పారా, ఎందుకండి ఆ డీటెయిల్స్? దాని గురించి పెద్ద సోది డిస్కషన్లు, టన్నులు కొద్ది గిగాబైట్స్ కొద్ది మెసేజ్లు ఎందుకు ఇవి మనకి? వాట్సాప్లో ఒక్కోసారి నేను మ్యూట్లో పెట్టేస్తాను అందుకని గ్రూప్స్ని. డీటెయిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ప్రొవైడెడ్ దే హెల్ప్ అస్ ఇన్ అవర్ సాధన, ప్రొవైడెడ్ దే షోస్ ఎ న్యూ పాత్, ప్రొవైడెడ్ దే హెల్ప్ అస్ టు ట్రావర్స్ అండ్ గెట్ క్లోజర్ టు స్వామి. అప్పుడు డీటెయిల్స్ బికమ్ ఇంపార్టెంట్. సో మనం కూడా ఏంటంటే వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు అన్నది ఆయన చెప్పేశారు ఆల్రెడీ. వాళ్ళు బయటకు వెళ్తే, ఇప్పుడు ఇంకోటి నా స్వయంగా ఎగ్జాంపుల్తో చెప్తాను. 2008లో నేను స్వామివారు స్వయంగా ఇక్కడికి వచ్చేమన్న తర్వాత మళ్ళీ దాని తర్వాత మాట్లాడాను నాతో స్వామి. ఆయన మహాసమాధి వచ్చే వరకు మాట్లాడలేదు, కానీ ఉత్తరాలు తీసుకునేవారు. సత్యజిత్కి వెళ్ళి చెప్తే ఉత్తరం తీసుకునేవారు, చదివేవారు, సత్యజిత్ ద్వారా నాకు సమాధానం చెప్పి ప్రసాదం పంపించేవారు. నాతో ఎప్పుడు మాట్లాడలేదు, మానేశారు ఆయన. ఐ కెన్ ఆల్సో టెల్ కదా, మనస్ఫూర్తిగా మీ దగ్గర సేవ చేసుకున్నాను కదా స్వామి, అసలు ఇట్స్ లైక్ రిమూవింగ్ మై లైఫ్. మై హెయిర్ వెంట్ వైట్ ఇన్ 2009. అప్పటి వరకు బ్లాక్గానే ఉండేది. ఇట్ వాజ్ లైక్ ఎ రూట్ షాక్ టు మీ. డై చేసుకోలేదండి అప్పటి వరకు, స్వామితో ఉన్నప్పుడు డై చేసుకుంటున్నాను కాదు. ఐ నెవర్ డైడ్ మై హెయిర్, ఈవెన్ నౌ ఐ డోంట్. బట్ ద బాడీ సఫర్డ్ సచ్ అన్ ఎమోషనల్ షాక్ దట్ ఐ ఏజ్డ్ ఓవర్ నైట్. నేను చాలాసార్లు అడిగేవాడిని స్వామిని, ఐ హ్యావ్ ఎ రైట్ టు ఆస్కింగ్ కదా, నీ సేవ అంతా నేను మనస్ఫూర్తిగా చేసుకున్నానే. ఈవెన్ మై వర్స్ట్ ఎనిమీని పుట్టపర్తి కుడెంట్ టెల్ వై ఐ వెంట్ అవుట్. సాధారణంగా స్వామి ఎవరైనా పంపిస్తే 10 కథలు వస్తాయి వెంటనే మరుసటి రోజే. వీడి అమ్మాయితో ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ దొంగతనం చేశాడు, అక్కడికి చేశాడు, ఈ లఫడా చేశాడు, ఏదో వచ్చేస్తాయి అంతా. నా గురించి ఈవెన్ మై వర్స్ట్ ఎనిమీ కుడెంట్ టెల్ వై ఐ వాజ్ ఆస్క్డ్ టు గో. దట్ ఈస్ ఆల్సో హిస్ బ్లెస్సింగ్ ఓన్లీ. నేను అదే చాలాసార్లు ఐ ఆస్క్డ్ స్వామి వై, బట్ సీ నాకేం తెలుసు ముందు ఏమవుతుందో. ఫాదర్ హెల్త్ డిటీరియేటెడ్ సో ర్యాపిడ్లీ దట్ ఐ హ్యాడ్ టు బీ విత్ హిమ్. ఆఫ్టర్ దట్ స్వామి ఓన్లీ గాట్ మీ మ్యారీడ్ అండ్ మై ఫాదర్ వెంట్ వెరీ పీస్ఫుల్లీ ఇన్ 2018. బహుశా హీ వుడ్ నాట్ హ్యావ్ డైడ్ పీస్ఫుల్లీ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ దేర్. సో స్వామి లెక్కేస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తారు. ఆయన ఏదో ప్రార్థన చేసి ఉంటారు భగవంతుడికి, ఏదో జన్మలో ఏదో మహాపుణ్యం కట్టుకుని ఉంటారు. సో హిస్ ప్రేయర్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ మైన్. Swami has to respect that.
మనం ఏంటంటే అందుకనేసి మనం బయటికి వెళ్ళిపోతే చాలా బాధపడతాం, అదో శాపంలాగా అయింది మనకి అని చెప్పి ఆలోచన మానుకోవాలి. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ హెస్ గివెన్, హీ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్. దట్స్ వై హీ హెస్ సెడ్. దిలీప్ నేను ఇంకోటి కూడా ఉన్నా, బహుశా 2010లో ద వే స్వామి లెఫ్ట్ హిస్ ఫిజికల్ బాడీ, somebody like Dilip and me wouldn't have been able to survive that. Maybe he didn't want us to see that. ఇక్కడే took us over 3 to 4 years. Even now, you know, I still feel sometimes పడుకుంటున్నప్పుడు ఏ సాయినాథ్ అని స్వామి పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నారో అన్నది ఇట్ ఈస్ నాట్ ఫర్ అస్ టు డిస్కస్ అండ్ డిసైడ్. దాంట్లో మనకి కావాల్సిన అర్థం ఏమన్నా ఉందా? ఇస్ దేర్ సమ్ లెసన్ ఫర్ అస్ దట్ ఇంప్రూవ్స్ అవర్ ఓన్ స్పిరిచువల్ ప్రోగ్రెస్? లెట్ us టేక్ దట్. Details are not important. The emotion is important. The message is important. The lesson is important. In post your friend sent you to send rice. You bought rice. Yes. I did. I still remember. Swami the work చేయడం ఎలా ఉంది? I don't know. చెప్పాను కదా, ఆయన చుట్టూ Maya is the strongest. And we made some of the silliest mistakes which you can't imagine. You know, forgetting in whose presence we are. But we don't know, maybe that is the way Swami wanted it. See, Radhakrishna గారే మళ్ళీ ఒకసారి ఆయన ఫంక్షన్స్ అవి ఏమన్నా అవుతున్నప్పుడు రాధాకృష్ణ గారు వెళ్ళేవారు కాదు, ఆయన ఒక్కరే ఉండేవారు. మేము విఐపి గెస్ట్లకి చూసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి స్వామి ఇక్కడ శాంతి వేదికకి వెళ్ళినప్పుడు మేమందరం ఖాళీగా ఉండేవాళ్ళం. మేము అందరికి వచ్చి ఆయనతో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఒకసారి అదే అడిగామండి, సార్ యూ మస్ట్ బి డ్రైవింగ్ ద సేఫెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్, మీరు కార్లో నిద్రపోయినా కూడా ఏం కాదు, స్వామి ఉన్నారు కదా కార్లో అని చెప్పారు. ఇట్ ఈస్ ద టఫెస్ట్ కార్ టు డ్రైవ్ అన్నారు. అంటే నిజంగా స్వామి ఏం మాట్లాడు, ఇట్స్ నాట్ దట్ కార్ నిండా ఆయన. అంటే ఒకసారి మేము ఎవరన్నా కార్లో ఉంటే ఏడిపించేవారు బాగా, ఎందుకంటే కుర్రాళ్ళం కాబట్టి బాగా ఏడిపించేవారు మమ్మల్ని. సో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ సత్యజిత్ నేను ఉన్నాం, బలరామ్ గారు డ్రైవ్ చేస్తున్నారు. బలరామ్ గారిని అడిగా, బలరామ్ నీకు క్రికెట్ అంటే మాకు రేడియో ఉండేది, అంటే నాకు ఒక కథ ఉండేది, ఒక చిన్న రేడియో ఉండేది. సత్యజిత్కి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో వాడు స్వామి దగ్గర కూర్చునేవాడు, నేను ఇక్కడ తలుపు దగ్గర కూర్చునేవాడు. ఒక కత్తెని ఇక్కడ దాకా పెట్టుకునేవాడిని, ఎందుకంటే ఆ కత్తెని వెనకాల స్వామి అక్కడ కూర్చుని ఉంటారు, కత్తెని వెనకాల రేడియో పెట్టుకునేవాడిని నేను కమెంటరీ వింటూ. స్వామి అక్కడ పిలిచినప్పుడు దాన్ని అక్కడే పెట్టేసి వెళ్ళేవాడు అనమాట. సో ఇలా కూర్చునేవాడిని స్వామి కేసు చూస్తూ. చూసిన వాళ్ళు ఎవరికి తెలియదు అక్కడ రేడియో ఉందని చెప్పి, ఆయనకి తెలుసు, ఏమనేవారు కాదు. సో చిరంజీవి గారితో మాట్లాడి సత్యజిత్ ఇలా అడుగుతాడు తమతో, అంటే స్కోర్ ఎంత అని చెప్పి సైగ చేసేవాడిని, ఇలా చాలా తిరిగేవాడిని. సరే కార్లో వెళ్తే ఇవన్నీ ఆమెకు తెలియదు అనుకున్నాను. వెళ్తే బలరామ్ నీ క్రికెట్ అంటే ఇష్టమా అని అడిగారు ఒకసారి. అడిగితే పర్లేదు స్వామి అంటే, వీళ్ళిద్దరికీ ఉన్నంత పిచ్చి ఉంటుందిలే అన్నారు. అంటే మేము ఒకరికి సత్యజిత్ నేను చూసుకున్నాను, ఒకరికి ఎందుకంటే చెప్పారు, ఓ రేడియో ఉంది వీడి దగ్గర. చిరంజీవి గారు కూడా ఎలక్షన్స్ అవుతున్నప్పుడు ఏంటి ఎలక్షన్స్ ఎవరు గెలుస్తున్నారంటే నాకు తెలియదు స్వామి అన్నారు. వాడిని అడుగు, వాడి దగ్గర రేడియో ఉంది అనేవారు. సో అన్నీ చూసేవారు, ఏమీ అనేవారు కాదు. సరే వీడు అడుగుతూ ఉంటాడు, వాడిని స్కోరు, వాడు అక్కడి నుంచి చెప్తూ ఉంటాడు, నాకు తెలియదు అనుకుంటాను, నేను అన్నీ చూస్తూ ఉంటాను అన్నారు. సో ఎందుకంటే కార్లో అలా చేశారు, అదే అదర్వైజ్ ఈజ్ వెరీ సైలెంట్, మాట్లాడరు అసలు. సరే మాట్లాడరు. అప్పుడు రాధాకృష్ణ గారు చెప్పారు ఇట్స్ ద టఫెస్ట్ కార్. ఎందుకంటే లెటర్స్ సే మీకు నిజంగానే నిద్ర వచ్చింది, కార్లో తూగు వచ్చింది, కార్ ఈజ్ గెటింగ్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఆయన మాట్లాడరు. నో, యూ హ్యావ్ టు ప్రే. ఆయనకి ఏదైనా అవుతుంటే ఆయన పట్టించుకోరు, ఎందుకంటే ఆయన ఒకటే మాట, ఈ దేహం మీది మీరు చూసుకోండి అంటారు. ఆయన పట్టించుకునేవారు కాదు. చిరిగిపోయిన లుంగితో విడిపోయేవారు తెలుసా మీకు ఒక్కొక్కసారి ఆయన. ఎందుకంటే మీరు అక్కడ పెట్టారు కదా నేను వేసుకున్నాను అంటారు, అంతే. మీరు ఏది పెట్టినా నేను వేసేసుకుంటాను, నాకు చిరుగుతుంది బట్ట ఈ బట్ట అది ఏమీ లేదు నాకు అనేవారు ఆయన. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ డిగ్రీ ఆఫ్ లవ్ ఆల్ టుగెదర్ టు బీ ఏబుల్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ వాట్ ద డివోటీ గివ్స్, ఈవెన్ దో ఇట్ ఈస్ హార్మింగ్ హిమ్. సో కాబట్టి ఆయన చెప్పేవారు, కార్కి ఏదైనా అవుతూ ఉంటే అది నువ్వు చూసుకుని నిన్ను కాపాడమని నువ్వు ప్రార్థిస్తే సాయిరామ్ అంటే ఆయన పలుకుతారు. నువ్వేమనకుండా కూర్చుంటే హీ లెట్ ఇట్ హ్యాపెన్, బికాస్ హీ ఈజ్ లీస్ట్ బాదర్డ్ వాట్ హ్యాపెన్స్ టు హిస్ బాడీ. సో రాధాకృష్ణ గారు చెప్పారు, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ దట్ బాడీ, నాట్ హిజ్. హీ విల్ డూ నథింగ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. నువ్వు సెంట్ పెడతావా, సెంట్ వేసుకుంటారు. చందనం పెట్టావా, చందనం వేసుకుంటారు. ఏమీ పెట్టలేదా, ఏమీ వాడరు. చిరిగిన ధోతి వేసుకున్నావా, అదే వేసుకుంటారు. ఆయనకేం పట్టదండి. సో హౌ ఈజ్ ఇట్ టు వర్క్ విత్ హిమ్?
that is the toughness with which you have to work. Because you have to think about his body all the time. The value his body is giving to humanity all the time. Accordingly, you have to work. అలా అని చెప్పి ఇట్ ఈస్ నాట్ టెన్షన్ అని కూడా అనొద్దు. ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. ఆకలి వేస్తున్నట్టున్నాయి అందరికీ ఇంకా. Yeah. You achieved a lot of accolades in your. No, nothing. assuming master. So what do you? I mean, all the boys here are very young, and many people are in between their careers or midlife crisis, etc. So what is the tip you give them spiritually, and how do they attain the karma every day? See, అంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ విచ్ సమ్ యంగ్స్టర్స్ హ్యావ్ ఆస్క్డ్ మీ. దిస్ ఇట్స్ ఆఫీస్లో జరుగుతోంది అనెథికల్ అని తెలిసి కూడా నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి. సి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆఫీస్ ఎథిక్స్ అండ్ పర్సనల్ ఎథిక్స్. మై ఓన్ ఫీలింగ్ విచ్ ఐ హ్యావ్ లివ్డ్ మై లైఫ్. Office ethics are not in my control, but if it begins to question and affect my personal ethics, I leave. IIIT బాసర్లో కూడా అలాగే అప్పుడు వైస్ ఛాన్సలర్తో ఆ లెవెల్ ఆఫ్ ఏమంటారు డిసగ్రిమెంట్ కాదు, అది ఆర్గ్యుమెంట్ కూడా కాదు, డబ్బులు వృధా చేయడం, అది రాంగ్ యూసేజ్, కరప్షన్. The degree of corruption that happened, at one point of time I told him, sir, it is not correct. He said, you can leave if you are not happy with it. I said, okay, tomorrow I will submit my resignation. Chetro job లేదు అప్పుడు నాకు. So where it begins to affect, it's a decision you have to take. Nobody can take it for you is what I am trying to tell you. So midlife crisis అని అంటున్నారు మీరు. Midlife crisis అంటే, see, what is that crisis? And if you really proceed with the right faith, I firmly believe that the answer will come. It may take some time. Maybe we are not able to see that answer, but maybe it is already there. But in profession, I would say, I mean, that is my equation. Office ethics, personal ethics. If anything is hurting your personal ethics, I think it is time to move away from there. Office ethics, you can tolerate. ప్రేమ, చమత్కారం, దయ, వీటన్నిటితో కూడిన మీ అనుభవాల నిఘంటువులోంచి మాకు ఈరోజు 2 పేజీలు మాత్రమే పంచారు. ఆ 2 పేజీల్ని కూడా మేము మా మనోఫలకంపై స్వర్ణాక్షరాలతో రాసుకుని మా జీవితాంతం నెమర వేసుకుని ఎన్నో నేర్చుకున్నాం ఈరోజు. దానికి సదా కృతజ్ఞతలం సార్. ఇంకొకటి, మీ అకౌంట్ థియరీలో చివరి పేజీ మాత్రం ఈరోజు ఫుల్గా నిండిపోతుంది. ఎందుకంటే మేము అందరం కోరుకుంటాం మీరందరూ బాగుండాలని. అడిగినది తడువుగా మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా చాలామంది యంగ్స్టర్స్ మీ నుంచి ఇంకా ముందు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కేంద్రం చాలామందికి సేవలు అందిస్తుంది. మీ రిక్వెస్ట్ ఇంకా ముందు కూడా వస్తే ఇంకా చాలా సంతోషిస్తామని చెప్తున్నాము. ఇంకా రాబోయే యంగ్స్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మీరు కొంత టైం స్పేర్ చేస్తే బాగుంటుంది. ఈరోజు వచ్చినందుకు చిన్న చిరు కానుక మీకోసం స్వామివారి తరఫున పవన్ కొండపల్లి గారిని, ఈ సెంటర్ కోఆర్డినేటర్, అండ్ బాలపు గంగాధర్ శర్మ గారి ఇద్దరిని వచ్చి ఒకసారి వారికి మూమెంట్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్.
पवित्र